అడవి వృక్షములలో జలధరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. వాస్తవంగా ప్రియురాలు ప్రియుణ్ణి ఉద్దేశించి చెప్పిన మాటది. కానీ మనం చెట్లను గురించి తీసుకున్నాం గనక మరలా చెప్తున్నాను, జెండర్ అక్కడ స్త్రీ పురుషుడని కాదు, కానీ అతడు నీటి కాలువల యోరన నాటబడినదై, ఆమె నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్ల. తెలుగు బైబిల్ చదవండి, చూపెట్టు బాబు. ఇన్ ఇంగ్లీష్, యాజ్ ద యాపిల్ ట్రీ among the trees of the wood, so if my beloved among the sons. As the apple tree, అడవి వృక్షములలో జలధరు వృక్షం ఎట్లున్నదో. యాపిల్ ట్రీ ఇది దేనికి సాదృశ్యం అంటే ఫైన్ టేస్టీ లైఫ్. మామూలు రుచి కాదు. అంటే కొన్ని పేర్లు చెప్తే అట్లుంటాయి తెలియదు, కానీ అభిరుచి, సురుచి, ఇంకా రుచి అంటేనే ఇట్స్ ఎ టేస్టీ. సురుచి అంటే, అభిరుచి అంటే ఇక్కడ ఫైన్ టేస్టీ లైఫ్. ఒక మాటలో చెప్పాలంటే సుమధురమైన జీవితం. సుమధురమైన, మామూలు మధురం కాదట, సుమధురమైన జీవితం. నా దేవుని ప్రియులారా, వాస్తవంగా మేము ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళినప్పుడు హెర్మోన్ పర్వతం మీద ఒక ఏమంటారు అట్లనే రిసార్ట్స్, ఒక రిసార్ట్లో ఉన్నాము మేమందరం. ఆ రిసార్ట్లోనే ఈ యాపిల్ చెట్లు ఉన్నాయి హెర్మోన్ పర్వతాల మీద. ఎంత మహా అంటే ఒక 12 అడుగులు 15 అడుగులు ఎత్తు లోపే. మీరు నమ్మరు కానీ ఒకే ఒక చెట్టుకి ఒక ట్రక్ ఆటో ఉంది చూడండి, దాని నిండా సరిపడా ఎన్ని కాయలు అయితే పడతాయి అన్ని కాయలు. ఇక మన సిస్టర్లు పాస్టర్లు అయితే ఇక బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు, ఏకంగా 4-5 యాపిల్ పండ్లు. అంత టేస్ట్, అంత రుచి. ప్రపంచంలోనే మనం సిమ్లా యాపిల్, ఆ యాపిల్ అంటాం, కానీ ప్రసిద్ధిగాంచిన రుచికరమైన సుమధురమైన యాపిల్ పండ్లు హెర్మోన్ పర్వతాల మీద ఆ చెట్లకు పండుతాయి. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. మొత్తం మీద ఇవన్నీ ఫలమిచ్చే చెట్లు. మొదటి రోజు నేను మీకు చెప్పాను, నీడ కోసమో, నిప్పు కోసమో, ద్వారబంధాల కోసమో, కిటికీలు తలుపుల కోసమో, లేకపోతే వీటి కోసం కాదు దేవుడు మనల్ని, లేకపోతే అందంగా ఉండడానికో కాదు. మనం ఫలించాలి. ఫలమిచ్చు చెట్ల వలె. ఈ యాపిల్ ట్రీ గురించి, నీవు నేను ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు యాపిల్ చెట్టు వలె. దీని గురించి ఒక 2 మాటలు నేను మీకు తెలియపరచాలనుకుంటాను. ఒకటి స్వీట్ కాన్వర్సేషన్. మన సంభాషణ ఉప్పు వేసినట్లుగా రుచిగా, స్వీట్ కాన్వర్సేషన్. 2 స్వీట్ కౌన్సిల్, మంచి ఆలోచన. ఒకటి మనం రిసీవ్ చేసుకునే ఆలోచన అయినా సరే, మనం ఎవరికైనా ఇచ్చే ఆలోచన అయినా సరే ఎలా ఉండాలి? స్వీట్ కాన్వర్సేషన్ అండ్ స్వీట్ కౌన్సిల్. మీకు ఒక మాటని చూపెడతాను. 119వ కీర్తన 103వ వాక్యం.
119వ కీర్తన 103వ వాక్యం. నీ వాక్యములు ఆ. నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా నున్నవి. దావీదు అంటారు, నీ వాక్యములు నా జిహ్వకు ఎంతెంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా నున్నవి. హౌ స్వీట్ ఆర్ దై వర్డ్స్ అంటు మై టేస్ట్, ఈ స్వీటర్ దాన్ హనీ టు మై మౌత్. హౌ టేస్టీ. అబ్బా, ఇంగ్లీష్ మాట్లాడితే ఎంత టేస్ట్గా ఉందో. అయినా దేశ భాషలను తెలుగు దేవునికి మహిమ కలుగును గాక. గమనించాలి. మరలా చూపెట్టు బాబది. నీ వాక్యములు నా జిహ్వకు, ఎంతో వాక్యం అంటే మాటలు, నీ మాటలు నా జిహ్వకు ఎంతో మధురము, అవి నా నోటికి తేనె కంటే, అందుకే చెప్పాను ఫైన్ టేస్టీ. ఆత్మీయుల యొక్క మాటలు ఎలా ఉండాలి? కొలస్సీ పత్రిక 4:6 వాక్యం. ప్రతి మనుషునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇవ్వలనో అది మీరు తెలుసుకొనుటకై. మంచి మాటలు కదా. ప్రతి మనుషునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై. మీ సంభాషణ, చెప్పండి, అందరు కలిసి చదవండి. ఆ మాట అందరు కలిసి చదవండి. మీ సంభాషణ ఉప్పు వేసినప్పుడు ఎల్లప్పుడూ, ఆల్వేస్ ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఎల్లప్పుడూ రుచి. ఒకప్పుడు తేనెలోకే మాటలు మాట్లాడి మరొకప్పుడు నోట్లో పెడితే కొడతా చెప్తా అన్నట్లుగా ఉండకూడదు. ఎల్లప్పుడూ రుచిగానే ఉండాలి, కృపాసహితముగా. ఆకువాడక ఫలమిచ్చు యాపిల్ చెట్టు వలె అంటే రంగు మాత్రమే కాదు సుమా, ఆ రంగు చూడండి ఎట్లుందో. కేవలం అవుట్వర్డ్ అపీరెన్స్ కాదు, లోపల అంతరంగ పరిశుద్ధత, గుణమనే అక్షయ అలంకారం. ఆత్మీయుల యొక్క మాటలు ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లుగా రుచిగాను కృపాసహితముగాను ఉండాలంట. కొందరి మాటలు గాయపరిచే మాటలు, గుండెలు బద్దలు చేసే మాటలు, కత్తి లాంటి మాటలు, కఠోరమైన మాటలు, నాలుక కింద విషం పెట్టుకునే మాటలు. నా దేవుని ప్రియులారా, అట్లాంటి మాటలు మన నోట రాకూడదట. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలనో మీరు తెలుసుకొనుటకై మన సంభాషణ, స్వీట్ కాన్వర్సేషన్. ఒక మాట చదువు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29. ఎఫెషియన్స్ చాప్టర్ 4:29. వినువారికి మేలు కలుగునట్లు, వినాలి జాగ్రత్తగా, వినేవాళ్ళకి మేలు కలుగునట్లు. అవసరమును బట్టి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందని చెప్పి, ఫ్రీడమ్ ఆఫ్ స్వేచ్ఛ ఉందని అది నోరా తాడి మట్టారా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందని చెప్పి వెచ్చలివిడిగా మాట్లాడకూడదు. వినేవాళ్ళకి మేలు కలుగునట్లు, అది కూడా అవసరమైతేనే, అది కూడా క్షేమాభివృద్ధి కలిగితేనే, అది కూడా అనుకూలమైతే వారిన ఆయన. అందుకే తెలుగు ఈజ్ గ్రేట్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్. మరలా ఇది ఇంగ్లీష్ వచ్చింది చూడండి. తెలుగు భాష ప్రపంచ భాషలన్నింటిలో మిన్న అయిన భాష. దేవునికి మహిమ కలుగును గాక. చాలా అసలు ఏమి పౌలు పరిభాష, ఏమి భాషని బాబా. చూడు మళ్ళబెట్టి. 1, వినేవాడు లేనప్పుడు
చెవిటోడు చెవిలో శంఖం ఊదినట్టు వినేవాళ్ళు ఎవరు లేనప్పుడు వాగమాక పిచ్చోడు అనుకుంటారు. వినేవాళ్ళకి అంటే దాని అర్థం ఏంటంటే వినేవాళ్ళు ఉండాలి. చెప్తా ఉంటే అబ్బా వేస్తున్నాడు రా, సుత్తేస్తున్నాడు రై, హ్యామరింగ్ వేస్తున్నాడు రా అనకూడదు. వినేవాళ్ళు ఉండాలి. వినేవాళ్ళు ఉండాలి అంటే మన మాట ఏమై ఉండాలి? యోబు మాటల కోసమట కడవరి వాన కొరకు గనక రైతు నోరు వెడల్పుగా తెరుచుకున్నట్టు అట్లారంట. యోబు మాటల కోసం, మన మాటల కోసం, మన సంభాషణ వినాలని, లేకపోతే మనతో మాట్లాడడానికి వినేవాళ్ళు ఉండాలి. మొదట వినేవాళ్ళకి క్షేమాభివృద్ధి, వినువారికి మేలు కలుగునట్టు ఆలోచించాలి. ఈ మాట మనం మాట్లాడినందువలన వినేవాళ్ళకి మేలు కలుగుతుందా, కీడు కలుగుతుందా? 3, ఇప్పుడు ఈ మాట అవసరమా? కొంతమందికి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. అట్లాగని మోగముద్దులాగా ఉండకూడదు, మాట్లాడాలి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, మాట్లాడాలి. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలిసిన అసలు మాట్లాడకుండా ఉండకూడదు. మోగోళ్ళలాగా కొత్తగా పెళ్ళయింది, ఇక నిద్ర చేయడానికి ఇటు అమ్మాయి ఇంటికి అబ్బాయి ఇంటికి తిరుగుతూ ఉంటారుగా, ఛార్జీలు దండగా, ఎక్కడో దాన్ని పడి సావచ్చుగా. ఈ అమ్మాయి ఏమండి పెళ్ళయి 6 వారం అయింది, ఏం మాట్లాడంటే మా నాన్న వచ్చింది, ఏం మాట్లాడబోతు, మా నాన్న ఏమనుకుంటాడు, ప్లీజ్ ఫీల్ అవుతారు మా నాన్నగారు, అయితే మాట్లాడండి మా నాన్నతో. మీ నాన్నతో అంటున్నాడు. ఇటు ముచ్చోడీడు, అమ్మో ముచ్చోడిని అస్సలు నమ్మకూడదు. లబలబలబ మాట్లాడేవాడిని అయినా నమ్మచ్చు, కానీ ఈ ముచ్చు మొహమ్మని అస్సలు నమ్మకూడదు, కొంపలు కూల్చేస్తాడు. 1 వారం అయింది మీరు మా నాన్నతో ఏం మాట్లాడండి. ఆ పిల్ల విసిగించేసరికి వాళ్ళ నాన్న వచ్చేసరికి పొడిచింది, మాట్లాడు గుద్దింది. ఏంటంటే మాయా నీ పెళ్ళయింది మాయా అన్నాడు. వాళ్ళ మావ కళ్ళు బయటకు వచ్చాయి. పెళ్ళి కాకపోతే నా కూతురు నీకెట్టిచ్చాను రా, ఏదో మాట్లాడమని చెప్పి మాయా నీకు పెళ్ళయిందంటే అట్లాగా. ఆ మాట అప్పుడు అవసరమా లేదా? పెట్టు. వినువారికి, అసలు నీ మాట వినేవాడు ఉన్నాడా? నీ మాట కోసం ఎవరన్నా ఉన్నారా? 2, మేలు కలుగుతుందా, కీడు కలుగుతుందా ఆలోచించాలి. అయినా ఆ సందర్భంలో అది అప్పుడు అవసరమా కాదా? సరే మాట్లాడ తప్పదు. ఆ మాట క్షేమాభివృద్ధి కలుగు చేస్తుందా, కొంపలు తగలబెడుతుందా? ఆ సందర్భంలో అది అనుకూలమైన వచనమా, ప్రతికూలమైన? కొంతమందికి టైం సెన్స్ ఉండదు, ఎప్పుడు ఏం మాట్లాడుతో తెలియదు. బాగా బాధపడుతూ, దుఃఖంలో బాధపడుతున్నాడు. దమ్ బిర్యానీ తెచ్చా రా బావా, వేసేద్దాం రా, కుమ్ముదాం రా దాన్ని. ఏంట్రా, వాడేదో బాధల్లో ఉన్నాడు, కన్నీళ్లు గార్చుకుంటూ కూర్చోంటే ఆడు బామర్ది వచ్చి బాయా రాబాయా దమ్ బిర్యానీ తెచ్చా, కుమ్మేద్దాం రాబాయా అంటున్నాడు. ఏం మాటలు రాయ్యే. కొంతమంది కూడా టైం సెన్స్ ఉండదు, ఎప్పుడు ఏం మాట్లాడాలి చెప్పాను కదా. ఏసన్న గారు చాలాసార్లు చెప్పాడు ఆ కుర్రోడికి, రేయ్ నువ్వు అన్ని విషయాలు ఏళ్ళు కాళ్ళు పెడుతున్నావు జాగ్రత్త, దెబ్బలు తింటావు జాగ్రత్త. నోరు మంచిదైతే చెప్పు, నోరు మంచిదైతే. భార్య భర్తలు ఏవో మాట్లాడుకుంటున్నారంట బస్టాండ్లో. వాళ్ళిద్దరి మధ్యలో ఏలెట్టే అది కాదు ఇది కాదు అని ఏదో మాట్లాడాడంట. భార్య భర్తలు మాట్లాడుకుంటూ, నీకెందుకురా ఎదవ అని ఆ ఇల్లాలు చెప్పు తీసుకొని పెటా అని పిలుస్తుందంట మాడు మీద 4. ఈ సన్నివేశాన్ని ఒక సంఘ పెద్ద చూసి ఏసన్ గారితో చెప్పారు, అంటే మీరు ఆడికి చాలాసార్లు చెప్పారండి నోరు జాగ్రత్త. వాళ్ళెవరో ఏదో మాట్లాడుకుంటే ఏలెట్టండి బాబు చెప్పుతో కొట్టిందండి ఆవిడ. అయ్యయ్యో అందరూ చూశారంటే అందరూ చూశారు. 4 రోజుల తర్వాత ఏసన్ గారికి కనిపించాడట కుర్రాడు. ఎరా నీకు చెప్పాను కదరా నోరు మంచిదైతే ఊరు మంచిది, ఎందుకురా బస్ స్టాండ్లో ఏదో అని అంటే చెప్పుతో కొట్టించుకున్నావు అంట కదరా, ఏంట్రా ఈ పనులు ఈడంటాడరా. ఏసన్ గారు గమ్మత్తేడు చెప్పరా అమ్మ అస్సలు దెబ్బ తగలలేదు నాకు. ఆ మనిషి కొట్టినా సరే, ఎందుకో తెలుసా, చెప్పి ఎట్లా పట్టుకోలేదు ఇది ఆ మనిషికి, ఇటు తిప్పి కొట్టింది నాకు అస్సలు దెబ్బ తగల. ఏసన్ గారు అన్నారంట, నీకు దండంరా,
నాయన నువ్వు బతరా నాయన. ఎప్పుడేమిటి వాడికి టైమింగ్ ఉండదు. ఒక్కొక్కడికి నీవు జల్దర్ వృక్షంలాగా, నేను ఒక జల్దర్ వృక్షంలాగా ఉండాలి. మన కాన్వర్సేషన్, ఒక ఇద్దరితో మాట్లాడేటప్పుడు, నలుగురితో మాట్లాడేటప్పుడు, ఆత్మీయులతో మన మాట స్వీట్ కాన్వర్సేషన్, ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లుగా రుచికరంగాను కృపాసహితముగా ఉండాలి మన మాట. హల్లెలూయా. ఎప్పుడు నెగిటివ్ మాటలు, దరిద్రపు మాటలు కాదు. ఇక్కడ మాట చెప్తాను. యెషయా ప్రవక్త పెద్ద ప్రవక్తలాగా బిల్డప్ ఇస్తున్నాడు. అయితే ఎప్పుడైతే అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై ఉన్న దేవుని చూశాడో, ఆయన వస్త్రపు చెంగు మందిరాన్ని చుట్టుకొని మందిరాన్ని కప్పేసిందో, వెంటనే యెషయా అంటారు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన మాటలు మాట్లాడేవాడని, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్యలో ఉంటున్నాను నేను. వెంటనే దేవదూత నిప్పుల మీద కాలుతున్న పట్టకార ఒకటి తీసుకొచ్చి పెదవులకు తగిలించిన వెంటనే ఆ పెదవులకి ప్రాయశ్చిత్తం కలిగినట్టు యేసు నామములో. హల్లెలూయా. మన మాట ఎదుటి వాళ్ళని ఉజ్జీవింప చేయాలి, ఎదుటి వాళ్ళని ఉత్సాహపరచాలి, నిరీక్షణను కలుగు చేయాలి మన మాటలు. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీయూ తక్కువ లేకయున్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టము యాగమునై ఉన్నవి. దేవునికి ప్రీతికరమైన యాక్సెప్టబుల్. నేను అనేది ఈ కానుకల సంగతి మరలా వేరే పాయింట్లో చెప్తాను. నేను కానుకల సంగతి ఇక్కడ దేవునికి ఒక ప్రీతికరమైన, దేవుని హృదయాన్ని సంతోషపెట్టేటట్లుగా, ఎదటి వాళ్ళ హృదయాలు సంతోషపెట్టేటట్లుగా ఒక డివైన్ కౌన్సిల్, ఆధ్యాత్మిక ఆత్మ సంబంధమైన ఒక ఆలోచన నీవు చెప్పాలి. ఇంకో మాట ఉంది, ఒకప్పుడు ఎవరెవరైతే మన ఆలోచన అక్కర్లేదని వెళ్ళిపోయారో వాళ్ళందరినీ మన ఆలోచన కోసం దేవుడు తీసుకొచ్చి కూర్చోబెడతాడట. ఎప్పుడో తెలుసా? నీవు జల్దరు వృక్షంలాగా మారితే. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, యాపిల్ ట్రీ దేనికి సాదృశ్యం? ఫైన్ టేస్టీ లైఫ్. 5 దేవదారు వృక్షం ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు దేవదారు వృక్షము. ఇక్కడ దేవదారు వృక్షానికి ఫలాలు లేవు, కానీ అందులో ఉన్న ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని చూద్దాం. 104వ కీర్తన 16. సామ్స్ 104:16. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు, దేవదారు చెట్టుకి ఫలాలు లేవు, కానీ ఆకువాడక తన కాలమందు ఎదిగిన దేవదారు వృక్షము వలె, చెట్టు వలె. వాస్తవంగా నేను చెట్లను గురించి ఆ మధ్య నేరేడు చెట్టు, దేవదారు వృక్షము, తమాళ వృక్షము ఇవన్నీ చెప్పాను మీకు. ఇది అప్పుడు చెప్పిన ఆ ప్రకటన వేరు. దేవదారు వృక్షాన్ని గురించి అప్పుడు చెప్పిన ప్రకటన వేరు. ఇప్పుడు నేను కొత్తగా చెప్తున్నాను. ఈ దేవదారు వృక్షం దేనికి సాదృశ్యం అంటే లైఫ్ ఆఫ్ ఫుల్నెస్. మరలా చూపెట్టేది అక్కడే ఉంది, ఆ కీర్తనలోనే. తృప్తి పొందుచున్నవి, సంతృప్తికరమైన జీవితం. ఆకువాడక తన కాలమందు ఎదిగిన లేక దేవదారు చెట్టు వలె. దేనికి సాదృశ్యం అంటే లైఫ్ ఆఫ్ ఫుల్నెస్, సంతృప్తికరమైన. ఆ పాట ఒక్కసారి పాడదాం, ఆ చరణాన్ని ఒక్కసారి పాడదాం. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా
నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందును. పెడతావా రిధము? ఒకటి అందరూ దీన స్థితి అందున సంపన్న స్థితి అందున నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే. దీన స్థితి అందున సంపన్న స్థితి అందున నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి. అందరూ నిత్యము ఆరాధనకు నాదారమా ఆహాహా హల్లెలూయా హల్లెలూయా. దైవజనుడైన పౌలు అంటారు, సంపన్న స్థితిలో ఉండని ఎరుగుదును. ఆల్రెడీ నేను సంపన్న స్థితిలో పుట్టి పెరిగినోడిని. సంపన్న స్థితిలో ఉండని ఎరుగుదును, దినస్థితిలో ఉండడానికి నేను నేర్చుకుంటున్నాను. ఏ స్థితిలో ఉన్నా సరే సంతృప్తి కలిగి. వాట్ ఎ బోల్డ్, వాట్ ఎ స్టాంచ్ డిటర్మినేషన్ ఆఫ్ పాల్. ధైర్యంగా చెప్తున్నారు, సంపన్న స్థితిలో ఉండని ఎరుగుదును, ఎందుకంటే నేను నాది గొప్పోడిని. దినస్థితిలో ఉండడానికి నేర్చుకుంటున్నాను. ఏది ఏమైనా సరే సంతృప్తి కలిగి జీవిస్తాను. దేవదారు వృక్షం లైఫ్ ఆఫ్, నేను తృప్తి అని కాదు కానీ ఫుల్నెస్, సమృద్ధి. సమృద్ధి పరిశుద్ధ గ్రంథంలో 75 సార్లు దేవదారు వృక్షాన్ని గురించి ప్రస్తావించబడింది. 75 సార్లు ప్రస్తావించబడింది. ఇంచుమించు 300 అడుగులు ఎత్తు ఈ చెట్టు. ఇంచుమించు 300 అడుగులు, 150 మీటర్లు ఇస్ ఈక్వల్ టు 300 అడుగులు. ఇక దాని చుట్టుకొలత అంటారా, 8 అడుగులు. ఈ చెట్టు చుట్టుకొలత 8 అడుగులు చుట్టుకొలత. అంత లావు ఏపుకి స్ట్రైట్గా ఎదుగుంటుంది. దీన్ని నేను మరలా చూపెట్టి బాబు, 104:16. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, యెహోవా వృక్షములు తృప్తి పొందుచు ఉన్నవి. ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. దేవదారు వృక్షములు తృప్తి పొందుచు ఉన్నవి. వాస్తవంగా తృప్తి అనే మాటని మీకు తెలియపరిస్తే, వాస్తవంగా 101వ కీర్తన 3వ వాక్యంలో, నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు అంటే, ఒకవేళ ఇదేమో ఫలమాలు అయితే లేవు కానీ, ఇది ఒక చెట్టు సంతృప్తిగా సమృద్ధిగా జీవించాలంటే నీటి కాలువల యోరన నాటబడి ఉండాలి. నీళ్లు అంటే పరిశుద్ధాత్మ శక్తికి సాదృశ్యం. యెషయా గ్రంథం 44:3. యెషయా గ్రంథం 44:3. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కృమ్మరించెదను. మీరు ఈ వాక్యాన్ని గుర్తుపట్టాలి. 44వ అధ్యాయం యెషయా గ్రంథం 44:3లో, నేను దప్పిగల వాని మీద నీళ్లను, దప్పిక లేకపోతే అక్కర్లేదు, దప్పిగొని వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కృమ్మరించెదను. 2 వాక్యాల్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దప్పిగల వారి మీద, ఎండిన భూమి మీద
ఆకలి తీరినోడికి పంచపక్ష పరమాణాలు పెట్టినా కాలుతో తోహేస్తాడు. దాహం లేని వాడికి నీళ్ళు ఇచ్చినా వాడు కింద పారబోస్తాడు. చైనాలో ఒక సామెత ఉంది, చైనా సామెత ఇది. కడుపు నిండిన గుర్రాన్ని, అంటే దప్పిక లేని గుర్రాన్ని తీసుకెళ్లి చెరువులో దోసిన ఒక్క చుక్క కూడా ముట్టదంట అది నీళ్లు. దప్పిక లేని గుర్రం అంటే నేను చెప్పదలిచింది ఏంటంటే, ఆత్మీయులకి సంతృప్తి కలగాలి అంటే తృష్ణ ఉండాలి. ఒక వర్తమానం ఒకటి ఉందండి, ఆశీర్వదించబడాలంటే ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించదను. దేవుని వాగ్దానం వచ్చింది, ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుని వాగ్దానం అయితే వచ్చేసింది. మరి దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే మనలో మొట్టమొదటిగా ఉండాల్సింది ఏంటంటే ఆత్రం. ఒక్కొక్కడికి అన్నం పెట్టకొని అంటే మనమేం అది ఏంట్రా ఒక్కొక్క కరువు వాసిపోయినట్టున్నాడు అంటాం, లేకపోతే ఏమిట్రా వాడు అంత ఆత్రంగా తింటున్నాడు అంటాం, ఆత్రంగా తింటున్నాడు అంటాం. ఆశీర్వదించబడాలంటే ఆత్రం ఉండాలి. ఆత్రం అంటే వల్గర్ మాట అనుకోండి, ఆతురత. యబ్బోకు రేవు దగ్గర కలబడుతున్నాడు యాకోబు. ఆత్రత అంటే ఇదే, కలబడుతున్నాడు దేవుని మీదకి. ఏ వదిలిపెట్టు, తెల్లవారిపోతున్నా, వదిలిపెట్టు. ఆత్రంగా ప్రవర్తిస్తావేంటిరా యాకోబు? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను. ఆత్రం. దేవుడు అక్కడ వచ్చి నుంచున్నాడు. ఏంటి, మీరు నన్ను ఆశీర్వదిస్తేగా బాగుంటుందండి. ఎందుకు నీకు ఆశీర్వాదం? ఆశీర్వదించవా? ఆశీర్వదించమాక పో 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 అంటాడు. ఎవడన్నా అంటాడు. ఇప్పుడు ప్రార్థన చేశాడు, దేవుడు వచ్చాడు, ఏం కావాలి బాబు అంటే ఆశీర్వదించు. దేవుడు తలూపాడు అనుకో, ఏంటి తలవుతా? ఆశీర్వదించవా? ఓ సలాం పో, నువ్వు కాకపోతే ఇంకోరు అంటాడు. ఎవడన్నా కాదు. ఆత్రం ఉండాలి. దాని అర్థం ఏంటంటే ఆసక్తి ఉండాలి. ఈ ఆసక్తి అడ్డదారిలోకి వెళ్ళకూడదు. అక్రమంగా అన్యాయంగా అడ్డదారిలో దొడిదారిలో సంపాదించకూడదు. లంచాలు కంచాలు మంచాలు టేబుల్ కింద చేతులు పెట్టకూడదు. ఆత్రం ఉండాలి. నేను చెప్తాను, 2 వాక్యాలు నోట్ చేసుకోండి. 42వ కీర్తన మొదటి వాక్యం, 63వ కీర్తన మొదటి వాక్యం. 42వ కీర్తన మొదటి వాక్యం, 63వ కీర్తన మొదటి వాక్యం చదవండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు. ఆశ లేనప్పుడు ఇంకెందుకు ఉండాలి? దేవా, సంతృప్తి కలగాలి అంటే ఆత్మీయులు అన్ని విషయాల్లో సంతృప్తి కలిగి ఉండాలంటే మీకు ఒక తృష్ణ, దప్పిక. అది ఎలా పోలుస్తున్నాడు చూడండి. దుప్పి నీటి వాగుల కోసం ఆశపడ్డట్లుగా దేవా కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. అయ్యో అడాడా స్వామి. 2వ వాక్యం, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. తృష్ణ పా, జీవము గల దేవుని కొరకు తృష్ణగొను. ఓరే బాబోయ్, చెప్పిన మాటే చెప్తున్నాడు. 63వ కీర్తన మొదటి 2 వాక్యాలు. నా దేవుడవు నీవే. 63వ కీర్తన మొదటి వాక్యం, దేవా నా దేవుడు నీవేకు నిన్ను వెతుకుతాను. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి. నీరు లేని దేశమందు దప్పిగొన్నది నా ప్రాణం, నీ మీద ఆశ చేత సొమ్మసిల్లెను నా శరీరం. సమృద్ధి, సంతృప్తి, తృప్తి ఎప్పుడు కలుగుతుందంటే నీవు దప్పికొని ఉండాలి. దప్పికొన్న వాళ్ళ మీద నీళ్లు కొమ్మరిస్తాడు. ఎండిన భూమి మీద ఆయన నీళ్లు, ప్రవాహ జలాలు కొమ్మరిస్తాడు. ఇక్కడ కొన్ని మాటలు రాసుకున్నాను నేను. అదేంటంటే ఆశతో దేవుణ్ణి వెతకాలి. సీకింగ్ గాడ్ విత్ లాంగింగ్.
సీకింగ్ గాడ్ విత్ లాంగింగ్. 2, సబ్మిట్ టు గాడ్స్ లీడింగ్. సబ్మిట్ టు గాడ్స్ లీడింగ్. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎన్ని చెట్లు చెప్పాను? అంజూర, ఖర్జూర, ఒలివ, యాపిల్, జల్దరు, దేవదారు 6. ద్రాక్ష. గ్రంథం 2:13. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి. గుడ్. ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసన నిచ్చుచున్నవి. అది నాకు ఆశ్చర్యం. ద్రాక్ష చెట్టుకు పోతుంటుందా? అది ఏమో. ఇక్కడ ఒక ద్రాక్ష చెట్టు ఉండింది మందిరంలో. దేవుడి దేవుళ్ళు అది ఎటు పోయింది. ఆ ప్రార్థనా శిఖరానికి మెట్లు కట్టాల్సి వచ్చి మొత్తం పీకేసాం ద్రాక్ష చెట్టుని. వేస్తాం రాబోయే రోజులు. మంచి గార్డెన్ ఒకటి వేయాలి ఇక్కడ. దేవునికి మహిమ కలుగునుగాక. మరలా చదువుదాం. సాంగ్ ఆఫ్ సాలమోన్స్ చాప్టర్ 2:13. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి. గుడ్. ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసన నిచ్చుచున్నవి. ఇది నేను చెప్పాలనుకుంది. ద్రాక్ష చెట్లు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు ద్రాక్ష చెట్ల వలె, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు ద్రాక్ష చెట్టు వలె అతడు చేయునదంతయు పూత బట్టి సువాసననిస్తున్నాయంట. నేను ద్రాక్ష పండ్ల గురించి మాట్లాడదలుచుకోలేదు, పూత గురించి మాట్లాడదలుచుకోలేదు. సువాసన. ఎన్నోది? ఇది 6దే. సువాసన కలిగిన జీవితం. సువాసన బ్రాకెట్లో సాక్ష్యము. సువాసన గల జీవితం. ఫ్రాగ్రెంట్ లైఫ్ లేక ఫ్రాగ్రెన్స్ లైఫ్. సువాసన. గమ్మత్తేంటో చెప్పనా? మనలో మనమాట మనం అనకూడదు. దేవునికి కూడా ఈ ఫ్రాగ్రెన్స్ అంటే ఇష్టమే. ఎక్కడ నోరు జారుమాకండి. నోవాహు జలప్రళయం ముగించిన తర్వాత ఓడలో నుంచి దిగి బలిపీఠాన్ని కట్టి అక్కడ బలర్పించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంపైన సువాసన చెప్పాలి. ఇంపైన సువాసన, కంపైన సువాసన కాదు, కంపైన దుర్గంధం కాదు, ఇంపైన సువాసన. మన దేవునికి కూడా ఇష్టమే. మోషే అహరోన్ని అభిషేకించేటప్పుడు తైలం తయారు చేస్తారే, ఆ తైలంలో కాస్త సువాసన రావడానికి కొంచెం వేయండి. యాజకుడు ధూపం వేస్తుంటాడే, ఆ ధూప సంభారం కాస్త మంచి వాసన రాడు. మీరు కొట్టుకునే పర్ఫ్యూమ్లు, డియోడ్రెంట్లు కాదు, మీరు కొట్టుకునే సెంట్లు. మన బ్యాచ్ ఉంది, మన సహోదరుల బ్యాచ్. కొట్టారంటే దెబ్బకు వారం రోజులు వామిటింగ్ అయిపోవాలి మనకు. అత్తరం కొట్టారు దెబ్బకి వామిటింగ్స్, విరోచనాలు అయిపోతాయి ఏకంగా వారం రోజులు. చెప్తా బొక్కవాన్ తైలం దగ్గర కూడా వస్తాయి. రాసుకున్నా ఇక్కడ. చదవండి. నిర్గమ 25:6. నిర్గమ 25:6. ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును, పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు. ప్రదీపమునకు తైలము, అభిషేక తైలానికి పరిమళ ద్రవ్యముల ధూపము. ఓరే బాబోయ్, దీని అర్థం ఏంటి తెలుసా? దీపవృక్షం మీద ప్రదీపాలు ఉంటాయే, అవి కూడా సెంటెడ్ వాసన రావాలి, ఫ్రాగ్రెన్స్ రావాలంట. ఆ వాసన యాజకుని అభిషేకించే తైలం ఉంది, అనైంటింగ్ ఆయిల్. అనైంటింగ్ ఆయిల్ కూడా ఫ్రాగ్రెన్స్ రావాలంట. దేవుడు అంటారు, అమ్మా మన దేవుడు మామూలుడు కదని బాబా, సువాసన కలిగిన వాడు ఆయన. యెహోవా యందలి భయము అతనికి ఇంపైన, యెహోవా యందైన భయము అతనికి. ఎవరతను? యేసుప్రభు. యెహోవా యందైన భయము అతనికి ఇంపైన సువాసన.
2 మాటలు రాసుకున్నాను ఇక్కడ. ఒకటి, విట్నెస్ ఫర్ గాడ్. ఒకటి, దేవునికి సాక్షులై ఉండాలి. రెండు, విల్లింగ్నెస్ టు గివ్ అదర్స్. అదిగోండి ద్రాక్ష పోతూ అచ్చి బాబోయ్, చెప్పండి. మొదటిది ఏంటి? విట్నెస్ ఫర్ గాడ్. 2, విల్లింగ్నెస్ టు గివ్ అదర్స్. ఒకటి, దేవునికి సాక్షులై ఉండాలి. 2, హృదయపూర్వకంగా నీవు ఇతరులకి జనరోసిటీ, ఔదార్యం కలిగి, ఉదార స్వభావం కలిగి ఇంకొకరికి ఇవ్వడానికి మంచి మనస్సు కలిగి ఉంటే అదే నీకు సువాసనగా మార్చబడుతుంది. చెప్పాక మీకు అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను. 2 Corinthians chapter 2 verse 15. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. మేము దేవునికి క్రీస్తు సువాసనగా ఉన్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎల్లప్పుడూ ప్రతి స్థలమందు, ఆల్వేస్, ఎనీ ప్లేస్, ఎనీ టైం, ఎల్లప్పుడూ ప్రతి స్థలమందు మమ్మల్ని విజయోత్సవాలతో ఊరేగిస్తున్నారు. రక్షించబడుతున్న వారి పట్ల, నశించిపోతున్న వారి పట్ల మేము దేవునికి క్రీస్తు సువాసనగా. సాక్ష్యం చాలా ప్రాముఖ్యం. సాక్ష్యం చాలా ప్రాముఖ్యం. ఈ సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. అదే ప్రసంగి 10 మొదటి వాక్యం. ప్రసంగి 10 మొదటి వాక్యం. బొక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడు, బొక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత, చచ్చిన ఈగల పట్టడం చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల, అదే కొంచెము బుద్ధిహీనత మన సాక్ష్యాన్ని అంతటిని తారుమారు చేసేస్తుంది. బొక్కావాని తైలం, అదే చెప్పాను కదా, అత్తర్ సాయిబని. ఇక మామూలుగా ఉండదు వాసన. 10 ఉతుకులు పడ్డా సరే మీరు దాన్ని బట్టలు ఉతికే మిషన్ ఏమంటారు, వాషింగ్ మిషన్లో, వాషింగ్ మిషన్ కాదు, పొయ్యిలో వేసినా సరే వాసన వస్తూనే ఉంటుంది. అట్లా ఉంటుంది. అంతటి బొక్కావాని తైలంలో సచ్చినాక పడితే ఏమైందంట, కంపు కొట్టేసి. మన జీవితంలో కూడా సచ్చిన పనులు, పాపముల చేత, అపరాధముల చేత మనం చచ్చిన వాళ్ళమైతే మన సాక్ష్యం కంపు కొట్టేస్తుంది. సాక్ష్యం చాలా ప్రాముఖ్యం. ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసననిస్తూ ఉన్నాయి. అతడు నీటి కాలువలో ఎవరన్నా నాటబడిందో ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు ద్రాక్ష చెట్టు వలె. ద్రాక్ష చెట్టు దేనికి సాదృశ్యం? ఫ్రాగ్రెంట్ లైఫ్, ఫ్రాగ్రెన్స్, సువాసన కలిగిన జీవితం. కొన్ని విషయాలు చెప్తాను. మత్తయి సువార్త 5:16. మత్తయి సువార్త 5:16. మనుషులు మీ సత్క్రియలను చూచి, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. సాక్ష్యం. మనుషులు మీ సత్క్రియను చూడడం అంటే మీ సాక్ష్యాన్ని చూసి. నేను ఇక్కడ ఒక మాట రాసుకున్నాను, మంచి మాట. మన మాటల ద్వారా కాదు కానీ మన లైఫ్ ద్వారా సువాసన వెళ్ళాలి. మన మాటల ద్వారా కాదు సువాసన వెళ్ళాల్సింది. మాటలు, కొంతమంది మాటలు సువాసనగానే ఉంటాయి, బతుకు కంపు కొడుతూ ఉంటాయి. బతుకు, లైఫ్,
మాటల ద్వారా కాదు సువాసన వెళ్ళాల్సింది, మన లైఫే ఒక సువాసనగా ఉండాలి, జీవితమే ఒక సువాసనగా ఉండాలి. చదువుతామా? రోమా పత్రిక 16-19. రోమన్స్ చాప్టర్ 16 verse 19. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మను గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను. మీ విధేయత అందరికీ, ఇంగ్లీష్లో బాగుందండి. ఫర్ యువర్ ఒబీడియన్స్ ఈస్ కమ్ అబ్రాడ్ unto all men. మనుషులందరికీ మీ విధేయతను గూర్చి ఒక సాక్ష్యం. అందరికీ మీ విధేయతను గూర్చి ఒక సాక్ష్యం. ఇట్లా ఒక 2-3 మాటలు చెప్తాను. తెస్సలోనిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వాక్యం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వాక్యంలో, విశ్వాసులందరికీ మాదిరి అయితిరి ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకయాలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము దేవుని ఎడల మీకున్న విశ్వాసం వెల్లడి ఆయన గనుక మేమేమియో చెప్పవలసిన అవశ్యము లేదు. తెస్సలోనిక సంఘస్థుల యొక్క సాక్ష్యం అందరికీ తెలియపరచబడిందట. మంచి సాక్ష్యం, సువాసన కలిగిన సాక్షి జీవితం. విశ్వాసులే కాదు, సేవకుడు కూడా అలాగే ఉండాలి. గలతీ పత్రిక 1వ అధ్యాయం, గలతీ పత్రిక 1వ అధ్యాయం 22-23. క్రీస్తునందున్న యూదయ సంఘముల వారికి నా ముఖ పరిచయము లేకుండెను గాని మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమ పరిచిరి. వాళ్ళు ఇంకా నన్ను చూడలేదు. వాళ్ళు నన్ను గురించి ఏం విన్నారంటే, యోధా మతాన్ని నాశనం చేస్తున్నాడు, సంఘాలు పాడు చేస్తున్నాడు, సేవకులను చంపేస్తున్నాడు, సంఘాలు భ్రష్టు పట్టిస్తున్నాడు, మత ఉన్మాది, మతమని మదమెక్కి కొట్టుకుంటున్నాడు, మత పిచాచి కట్టుకున్నాడు, మత పిచాచి వాడు. అట్లా తోడని నన్ను గురించి వినున్నారు వాళ్ళు. కానీ వాళ్ళకి నాకు ముఖ ప్రకాశం లేదు. వాళ్ళు నన్ను ఎప్పుడు చూడలేదు, నేను వాళ్ళని ఎప్పుడు చూడలేదు. కానీ వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా నా గురించి విన్నారు. కానీ ఇప్పుడు అదే క్రీస్తుని గురించి ప్రకటించుచున్నాడనే మాట మాత్రం విని నన్ను బట్టి వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచిరి. సేవకుడు సరే, ఈ రోజుల్లో జరుగుతున్న తంతు చెప్తాను. వాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉంటారు. వాస్తవంగా ఈ సేవకుడి గురించి ఆ సేవకుడికి, ఆ సేవకుడి గురించి ఈ సేవకుడికి, ఈ సేవకుడి గురించి వాళ్ళ విశ్వాసులకి ఎవరికి తెలియదు. ఎవరెవరో ఏదో పిచ్చి మాటలు, రాతలు కోతలు దౌర్భాగ్యమైన భ్రష్టు పట్టే పనులు చేస్తూ ఉంటారు. కానీ ఆ తదుపరి మరలా వాళ్ళు మంచి సమాచారం వినిన తర్వాత కాదు వాడదే అని అనుకోలేదు వాళ్ళు. ఒకప్పుడు ఇట్లా దుర్మార్గుడు, దుష్టుడు, భ్రష్టుడు, నీచుడని తెలుసు వాళ్ళకి. ఇప్పుడు అదే మతాన్ని ప్రకటిస్తున్నాడని మాత్రం విని నన్ను బట్టాడు దేవుణ్ణి. ఇప్పుడు పౌలు సాక్ష్యం ఏమైంది? ప్రశంసింపబడి ప్రభువును స్తుతించే స్థాయికి ఎదిగింది. అక్కడ దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు సాక్ష్యం ఎక్కడ ప్రారంభించబడాలి? కొంచెం ఫ్యామిలీలోకి వస్తాను. 128వ కీర్తన 3వ వాక్యం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. భార్య ఫలించడి ద్రాక్షవల్లట. ఈ ద్రాక్షవల్లి ఒక తీగను ఒక పందిరి, ద్రాక్ష పాదు చూపెట్టు. నీ భార్య నీ లోగిట ఫలించడి ద్రాక్షవల్లి. ద్రాక్ష తీగ ఒంటరిగా ఫలించలేదు, తప్పనిసరిగా దేన్నైనా అల్లుకునే ఉండాలి. దీన్ని అంటాను, భార్య భర్తను హత్తుకునే ఉండాలి. భర్త ఎట్లుండాలో తెలుసా?
భార్యకి అన్ని విధాల ఒక 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 ధైర్యాన్ని, ఒక భరోసా. ద్రాక్ష తీగ ఏమనుకోవాలి తెలుసా? ఈ పాదు ఉంది కనుకనే ఈ పాదు మీద నేను ధైర్యంగా పాకచ్చు, ఇబ్బంది లేదు. భర్త భార్యకు ఆ భరోసా ఇవ్వాలి. భార్య భర్తను హత్తుకొని ఉండాలి. ఎలా ఉన్నారు భార్యాభర్తలు? ఇలాంటి ఒక ఆధ్యాత్మిక అనుభవాల్లో సాగుతున్నారా? లేకపోతే ఎవడికి వాళ్ళు యమునా తీరం అన్నట్టున్నారా? భర్త భార్యకి భరోసాగా బ్రతుకుతున్నాడా? భర్త అన్ని విషయాల్లో భార్యకి భరోసాగా ఉండగలుగుతున్నాడా? ఎందుకు ఉండలేకపోతున్నావు? ఎందుకు భార్యకి భరోసా ఇవ్వలేకపోతున్నావు? ఎందుకు భార్య నీ మీద నమ్మకం, భరోసా ఉంచలేకపోతుంది? ఎందుకు అట్లా అపనమ్మకస్తుడిగా ఉన్నావు? ఎందుకు అట్లా అనుమానం కలిగించే పరిస్థితుల్లో ప్రవర్తిస్తున్నావు? ఒకసారి ఆలోచించాలి. భార్య భర్తని హత్తుకొని భర్త మీదే తీగ పారాలి. సరే, సాక్ష్యం ఎక్కడ స్టార్ట్ అవ్వాలో తెలుసా? ఇంట్లో. కొంతమందికి ఆఫీసులో సార్ సెల్యూట్ సార్, దీన్ని అంటారు. ఇంట్లో ఏమో ఏగల మోత, వీధిలో ఏమో ఏగల మోత, వీధిలో ఏమో ఇట్లాంటి దరిద్రపు సామెతలు మాత్రం బుర్ర నిండా ఉంటాయి ఒక్కొక్కళ్ళకి. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. మరలా నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి యెషయా గ్రంథం 44:4. నీటి కాలువల యోరన నాటబడిన నిరవంజి, అతడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు నిరవంజి చెట్టు వలె. నిరవంజి చెట్లకి ఫలాలు ఉండవులే కానీ నిరవంజి చెట్లు వలె. దీన్ని నేను ఇక్కడ రాసుకున్నా అంటే ఉత్సాహభరితమైన జీవితం. ఫర్వెంట్ లైఫ్. ఎందుకు ఉత్సాహభరితం అని అన్నానంటే, త్వరగా ఎదుగుతుంది ఈ నిరవంజి చెట్లు. 2, సంవత్సరానికి 6 నుంచి 8 అడుగులు ఎదుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనకు మామిడి చెట్లు, పనస చెట్లు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ సంవత్సరానికి ఎంత ఎదగడమే కష్టం అయ్యి. సంవత్సరానికి ఈ నిరవంజి చెట్లు సంవత్సరానికి నా అంతెత్తు, ఇంకా 2 అడుగులు ఎదుగుతూనే ఉంటాయి. త్వరగా ఉత్సాహంగా ఎదుగుతూనే ఉంటాయి నిరవంజి చెట్లు. దీన్ని ఒక 2 విధాలుగా పోలిస్తే, ఒకటి, దేవునిని ఆరాధించడానికి ఉత్సాహం ఉండాలి. ఒకటి మొదటి మాట. 2, దేవుని ప్రేమని కనపరచడానికి ఉత్సాహం ఉండాలి. ఒకటి, దేవునిని లేక దేవుని పరిచర్య, దేవుని సేవ చేయడానికి ఉత్సాహం ఉండాలి. 2, దేవుని ప్రేమని కనపరచడానికి. ఒకటి, ఫర్వెంట్ ఇన్ సర్వింగ్ అవర్ లార్డ్, 2, షోయింగ్ లవ్. రోమపత్రిక 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి రోమపత్రిక 12:1. కాబట్టి అంటే ఆ 11వ అధ్యాయంలో బోల్డంత సమాచారాన్ని ఇచ్చి, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇంగ్లీష్ బైబిల్లో యాక్సెప్టబుల్, 2 రీజనబుల్ సర్వీస్. ఇట్టి సేవ మీకు యుక్తమైనది, విచ్ ఈజ్
విచ్ ఈజ్ యర్ రీజనబుల్ సర్వీస్. తలల పైకెత్తండి. సేవ. ఈ నిరవంజి చెట్లు త్వరగా ఎదుగుతాయి, ఉత్సాహంగా ఉంటాయి. ఇవన్నీ దేనికి చెప్పానంటే, ఉత్సాహంగా ఉన్నవాళ్ళు సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ఏమాత్రం లెపార్జిక్ అండ్ సోమరితనంగా ఉండడు, పొరపాటున లేజీగా ఉండడు, ఉత్సాహంగా ఉంటాడు. ఏ విషయంలో ఉత్సాహంగా ఉండాలంటే, సజీవ యాగముగా మీ శరీరాలు సమర్పించడంలో, దేవుని సేవ చేయడంలో ఉత్సాహం. సేవ అంటే తెల్లబట్టలు వేసుకొని ఒక 10 అడుగుల స్టేజీ మీద మైకులు పెట్టుకొని లక్షల మంది జనంలో మాట్లాడటమే కాదు. నాకు చాలామంది చెప్తూ ఉంటారు పిల్లలు, పాస్టర్ గారు మా బంధువులందరికీ, మా ఇంటి పేరట వాళ్ళందరికీ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పంపించాం. మీరు చెప్పే వాక్యాలు రోజు మేము వాళ్ళకి పంపిస్తా ఉన్నాం. సేవ కదా ప్రియులారా. నిన్న ఒక గొప్ప దైవజనుడు చెప్పిన మాట విన్నాను నేను. కరోనా వైరస్ను గురించి కోట్ల మంది మాట్లాడుకుంటున్నారు. కొన్ని లక్షల వీడియోలు, కొన్ని లక్షల హెచ్చరికలు, కొన్ని లక్షల సూచనలు, కొన్ని లక్షల ధైర్యాన్ని చెప్పే మాటలు, వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో. ఆ దైవజనుడు అంటాడు, రోగాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. కానీ యేసు క్రీస్తుని గురించి మాట్లాడుతున్నావా? రోగాన్ని గురించి గంటల తరబడి మాట్లాడుతున్నావు. చివరికి చెప్పకూడదు అనుకుంటాను, మీకు అందరికి తెలిసిన మాట. ఐ థింక్ 6వ తరగతి గురించే సెక్స్ గురించి స్కూల్లో బాహాటంగా మాట్లాడాలి, వాళ్ళకి తెలియాలి. ఎట్లా మాట్లాడతారా? 4 గోడల మధ్య జరిగేది 10 మంది పాఠాలకి ఎట్లా చెప్తారా? అంటే సిగ్గు ఎగ్గు లేని విషయాలు కూడా చిన్నప్పటి నుంచే పాఠాలుగా నేర్పిద్దాం, దాని గురించి డిస్కషన్ చేద్దాం, దాని గురించి సంభాషణ చేద్దాం. ఇన్ని విషయాలు మాట్లాడుతున్నారే, పరిశుద్ధుడైన యేసు క్రీస్తుని గురించి సంభాషిస్తున్నారా? సజీవుడు మరణపు ముళ్ళును విరిచి సమాధిని గెలిచి సర్వ మానవాళి పాప పరిహారార్థం నిమిత్తం కల్వరిలో ఆఖరి రక్తపు పొట్టు వరకు కార్చిన నా ప్రభువుని గురించి సంభాషిస్తున్నారా? నా ప్రభువుని గురించి మీరు ప్రజలకు సేవ చేస్తున్నారా? దేవుని వాక్యాన్ని ప్రజలకు చెప్తున్నారా? నా మాట వినండి. 10 మందికి షేర్ చేయండి, 25 మందికి షేర్ చేయండి. 10 మందికి షేర్ చేస్తే మీ అకౌంట్లో రూపాయి వచ్చి పడుతుంది. ఈ దరిద్రపు మాటలు నేను చెప్పను. 10 మందికి కాదు, 25 మందికి కాదు, కనబడ్డ ప్రతి ఒక్కడికి ప్రభువుని గురించి చెప్పాలి. ఇదే యుక్తమైన సేవ. ప్రభువుని గురించి చెప్పడానికి ఉత్సాహం ఉండాలి. ఈ నిరవంజి చెట్లు దానికే సాదృశ్యం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుని గురించి అందరికీ కనీసం మీ బంధువులతో మాట్లాడగలుగుతున్నావా? మీ ఇంటి పేర్లతో ప్రభుని గురించి చెప్పగలుగుతున్నావా? పక్కింటి వాళ్ళకైనా చెప్పేవా? మాట్లాడాలి. ప్రభుని గురించి మాట్లాడాలి, ప్రభుని గురించి సంభాషించాలి. ఇదే సేవ. తెల్లబట్టలు వేసుకొని యూట్యూబ్లో ముందు కూర్చొని మాట్లాడినంత ఇదే సేవ కాదు. మీరు కూడా చేయాలి సేవ. మనం అందరం కలిసికట్టుగా చేస్తేనే దేవుని రాజ్యం త్వరితగతిన యేసు నామములో విస్తరించును గాక. ఇందులో సెకండ్ పార్ట్, పేతురు మొదటి పత్రిక 4:8. పేతురు మొదటి పత్రిక 4:8. ప్రేమ అనేక పాపములను కప్పును. ప్రేమ అనేకమైన పాపములను కప్పుతుంది గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారయ్యుండుడి. మరలా చదవండి. ప్రేమ అనేక పాపములను కప్పును. చేసినోడు కప్పుకోకూడదు. మీరు చాలా జాగ్రత్తగా నేను మా సేవకుల కూటాల్లో చెప్పున్నాను. నేను పాపం చేసినోడు కప్పకూడదు, అది నేను అనేది. పాపం చేసినోడు ఒప్పుకోవాలి. నీకు తెలిసిందా? నీవు కప్పాల్సిందే. నీవు ప్రేమ కలిగిన వాడు అయితే కప్పాలి. ప్రేమ అనేక పాపాలను కప్పుతుందంటే ఎవడి పాటికాడు పాపాలు చేసుకుంటూ వెళ్తే ప్రేమ కలిగిన వాళ్ళందరూ వచ్చి కప్పమని కాదు. చేసినోడు ఒప్పుకోవాలి, తెలిసినోడు ప్రేమ కలిగినోడు కప్పాలి. నేను ఇక్కడ రాసుకున్నా, మనిషికి ఒకే జీవితం. ఈ ఒక్క జీవితంలోనే క్రీస్తు ప్రేమని నీవు ప్రతిబింబించాలి. పరలోకానికి వెళ్ళాక నీ ప్రేమను కనపరచడానికి
నీ ప్రేమను చూపెట్టడానికి అక్కడ ఏమి ఉండదు, ఆస్కారం లేదు. ఇక పరలోకానికి వెళితే ప్రేమ లేదు, నీ దోమ లేదు. నీవు ఏది చేసినా ఎంత చేసినా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ ఒక్క జీవితం, ఈ చిన్న జీవితం, ఈ జీవితంలోని క్రీస్తు మిక్కటమైన ప్రేమ, క్రీస్తు ప్రేమని మనం ప్రతిబింబించాలి. అప్పుడే దేవుని రాజ్యం విస్తరణకి నీవు నేను పాలు పొంది అదిగో ప్రభు ప్రత్యక్షమైనప్పుడు వాడబారని కిరీటం మనకు అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుందాం. సమయం ఎక్కువైపోయింది. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. రేపు విజ్ఞాపన ప్రార్థన కూడిక. వాస్తవంగా రేపు టీచర్స్ డే, September 5. Am I right? September 5వ తారీఖున టీచర్స్ డే. దాని గురించి ఒక చిన్న సందేశం ఒకటి సిద్ధపరుస్తున్నాను. ఆ సందేశంలోనే విజ్ఞాపన ప్రార్థన కూడికలు మనం ప్రార్థన చేసుకోబోతున్నాం. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకో. ప్రభు మనల్ని ప్రేమించి ఇదిగో ఈ 7 రకాల చెట్ల గురించి మనకు తేటగా సూటిగా ప్రభు మనకు తెలియపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి మాట ప్రతి ఒక్కళ్ళ హృదయాల్లో పరిశుద్ధాత్ముడు నీరు కట్టి ఫలింపు చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రేమ స్వరూపి, సమస్త సృష్టికి ఆధారభూతుడా, జ్యోతిర్మయుడైన వారిని మా తండ్రి మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. గత 3 రోజులుగా ఇంచుమించు 7 చెట్లను గురించి, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఒక్కొక్క చెట్టును గురించి గతంలో మేము ఎన్నడూ వినని ఆధ్యాత్మిక సత్యాలు మాకు బోధించి ఆ దిశగా మీరు నడుచుకోమన్నారు. నాయనా, ఏ ఒక్క మాటని పెడచెవిని పెట్టకుండా కేవలం వినేవాళ్ళు మట్టుకే కాదు నా తండ్రి, అన్వయించుకొని ఆచరణలో పెట్టి ఆ దిశగా నడిపించబడ్డానికి పరిశుద్ధాత్ముడా మీ సహాయాన్ని అందించండి. పరిచర్యను మీరు ఆశీర్వదిస్తున్నారు. ఒక్కొక్క కుటుంబాన్ని మీరు మీ జ్ఞాపకాల్లో ఉంచుకోండి. మర్చిపోయే దేవుడు కాదు నా తండ్రి. ఈ పరిచర్యని, మినిస్ట్రీని మీ పాదాలు చెంత పెడుతున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. ఏ విధము చేతనైనా మీరు మహిమతో దిగిరాబోతుండగా నాయనా, రెప్పపాటున మీ వలె మార్చబడి నిత్య రాజ్యంలో సమృద్ధిగా మాకు ప్రవేశం అనుగ్రహించమని ఈ రాత్రి పరలోకపు దర్శనాలతో నింపండి. వేకువనే చురుకైన మెలకు అనుగ్రహించి మీ బలాన్ని ప్రభావాన్ని వెతికి మీ స్వరూప దర్శనము చేత మా ఆశ తీర్చుకుంటూ వేకునే మా కంఠధ్వని మీ సన్నిధిలో సిద్ధపరచుకునేట్లుగా అలాంటి భాగ్యాన్ని ఒక్కొక్కరికి అనుగ్రహించి ఆశీర్వదించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రం, 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 స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకు. ఆమేన్. హల్లెలూయా. నిజమైనటువంటి మారు మనస్సు అనేటువంటిది చాలా అవసరం. ఇశ్రాయేలు ప్రజలకు చెప్పబడుతున్నటువంటి మాట ఇదే, మీరు మారు మనస్సు పొందండి. ఎందుచేతనంటే మీరు చేసినటువంటి దుష్టమైనటువంటి క్రియలు చాలా భయంకరముగా ఉన్నాయి. వాటిని నేను చూసినప్పుడు మీకు మీ మీదకి నాశనాన్ని తీసుకురావడం తప్ప మరొక వేరే మార్గం లేదు. అయితే మీరు నా జనాంగము కనుక ఇతర జనాంగములకు, ఇతర దేశములకు, ఇతర ప్రజలకు మీరు వెలుగుగా ఉండాలని నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను కనుక. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో మనం చదువుతాం, 44వ అధ్యాయము, 42వ అధ్యాయము, అన్యజనులకు వెలుగుగా ఉండడానికి నేను నిన్ను నియమించుకున్నానని ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని వెలుగుగా ఉండడానికి నేను నియమించుకున్నాను కనుక మీరు మారు మనసు పొందడానికి మీకు అవకాశం ఇస్తున్నాను. బట్ ఆ యొక్క మారు మనసుకు ఒక కండిషన్ ఉంది. ఏమిటంటే మీ యొక్క ఆ మారు మనసు ఆలోచనలోనూ తలంపుల్లోనూ మార్పు అయి ఉండాలి. కేవలము ఊరికినే మారు మనసు పొందేశామని అనడానికి లేదు. అదే మాటను ఇక్కడ తెలియజేస్తున్నాడు 2వ వచనంలో, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. దేవుని వైపునకు తిరగవలసినటువంటి అవసరతను జ్ఞాపకం చేస్తున్నాడు. 11వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినప్పుడు ఇశ్రాయేలు యొక్క స్థితి మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. వారు ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారంటే
ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులను అర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి. ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారండి. ప్రవక్తలు వారిని పిలుస్తున్నారు, మీరు దేవుని వైపు తిరగండి, దేవుని యొక్క చిత్తాన్ని మీరు గ్రహించండి అని వారికి తెలియజేస్తూ ఉన్నప్పటికీ కూడా వారు ఆ మాటను లక్ష్య పెట్టక ఇక్కడ అంటున్నాడు చూడండి, వారు బయలుదేవతలకు బలులను అర్పించిరి, విగ్రహములకు ధూపములు వేసిరి. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వీరు మరలా తిరిగి రావాల్సినటువంటి వారై ఉన్నారు. దినాన చాలామంది క్రైస్తవులు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారు. అనేక సందర్భాల్లో వాక్యము ద్వారా హెచ్చరించబడుతున్నప్పటికీ, వాక్యము చేత గద్దించబడుతున్నప్పటికీ, అనేక మంది సువార్థికులు కానీ దైవజనులు కానీ అనేక మంది అనేక రీతులుగా సరిచేసుకోనమని హెచ్చరించినప్పటికీ కూడా విశ్వాసులు వారికి నచ్చినటువంటి రీతిలోనే, వారి మేలనుకుంటున్నటువంటి రీతిలోనే వారు కొనసాగుతున్నారు. జాగ్రత్త. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు ఆ గ్రంథంలో, పాత నిబంధనలో. ఇప్పుడు మనకు ఈ యొక్క అవకాశాన్ని ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఇక్కడ అంటున్నాడు చూడండి, మాటలు సిద్ధపరచుకొని. ఒకవేళ దేవునికి విరోధముగా మనం జీవిస్తున్నట్లయితే మాటలు సిద్ధపరచుకొని. ఎలాంటి మాటలు? మాటలు సిద్ధపరచుకోవడం అంటే ఏమిటి? ఒక చక్కని ఉదాహరణ మనకు కనిపిస్తూ ఉంటుంది క్రొత్త నిబంధనలో. లూకా సువార్త 15వ అధ్యాయము 18వ వచనం. తప్పిపోయిన కుమారుని గురించి మనం ఒకటి చదువుతాం. 15వ అధ్యాయము 18వ వచనం. కుమారుడు అనుకుంటున్నాడు తన ధనాన్ని అంతటినీ పోగొట్టుకున్న తర్వాత, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసేదని. మాటలు సిద్ధపరచుకోవడం అంటే దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని ఎదుట మన యొక్క పాపములను ఒప్పుకోవడం. తప్పోయిన కుమారుడు చెప్పినటువంటి మాటలు ఇక్కడ. తండ్రి, నేను పరలోకమునకును నీకును విరోధముగా పాపం చేశాను. ఎంత గొప్ప మాట! అటువంటి మాటలను మనము అటువంటి మాటలను మనం సిద్ధపరచుకోవలసినటువంటి వారమై ఉన్నాం. నిజమైనటువంటి మారు మనసు ఎలాగుంటుందో ఆ 2-3 వచనాల్లో మనం చూస్తున్నాం. మీరు ఆయనతో చెప్పవలసినటువంటి మాటలు ఏమనగా 14వ అధ్యాయం 2వ వచనం అంటున్నాడు చూడండి, మీరు ఆయనతో చెప్పవలసినటువంటి మాటలు ఏమనగా. ఏమి మాటలు? ఏ మాటలు పడితే అవి కాదు, మొక్కుబడి మాటలు కాదు, లేక సమర్థించుకునేటువంటి మాటలు కాదు. చాలా సందర్భాల్లో మనం సమర్థించుకుంటాం. ఏంటంటే, దేవా నా పరిస్థితి నీకు తెలుసు కదా, దేవా నేను ఉన్నటువంటి స్థితి నీకు తెలుసు కదా, తండ్రి నా యొక్క బలహీనతలు నీకు తెలుసు కదా, తండ్రి నా యొక్క నిస్సహాయత నీకు తెలుసు కదా. అక్కడ కూడా దేవుని ఎదుట సమర్థించుకొనడానికి ప్రయత్నం చేస్తాం, కానీ దేవుడు దాన్ని అంగీకరించడు సుమా. ఇక్కడ అంటున్నాడు, మాటలను సిద్ధపరచుకొని. మొక్కుబడి మాటలు కాదు, సమర్థించుకునేటువంటి మాటలు కాదు. మరి ఎలాంటి మాటలు ఇక్కడ? ఒప్పుకోలు మాటలు, క్షమాపణ కోరేటువంటి మాటలు, దేవుణ్ణి క్షమించమని అడిగేటువంటి మాటలు ఆయన మన యొద్ద నుండి ఆశపడుతున్నాడు. మా పాపములన్నిటినీ పరిహరించు, మమ్మును క్షమించు. మా పాపములను పరిహరించి మమ్మను క్షమించు. ఇటు రీతిగా దేవుని సన్నిధానంలో మనము ఆయన వైపునకు తిరగగలం. దేవునికి విరోధముగా మన హృదయములు ఉన్నప్పుడు దేవుని వైపు తిరగాలంటే మొట్టమొదటగా మన పాపములను మనము ఒప్పుకొని క్షమించమని దేవుని సన్నిధానంలో మనము దేవుణ్ణి అడగవలసినటువంటి వారమై ఉన్నాము. దినవృత్తాంతములు 1వ గ్రంథం 2వ గ్రంథము చూద్దాం. క్షమించండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఎలాగంటున్నాడు? తగ్గించుకొని ప్రార్థన చేసి.
దేవుని సన్నిధానంలో తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయన్ను వెదకి చెడు మార్గమును విడిచిన ఎడల అప్పుడు ఆయన ప్రార్థన ఆలకిస్తానంటున్నాడు. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ఫర్గివ్నెస్. ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుని సన్నిధానంలో ఒప్పుకొన్నటువంటి పాపములు ఒకవేళ మన హృదయంలో ఉన్నట్లయితే, అవి ఇంకనూ వాటిని గూర్చి మనం ఇంకా దేవుని సన్నిధానంలో ఒప్పుకొననట్లయితే, దేవుడు మన యొక్క ప్రార్థనను ఆలకించడనేటువంటి సంగతిని మనం గ్రహించాలి. మన హృదయంలో ఉన్నటువంటి పాపములను మనం ఒప్పుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో అన్నాడు, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తంలో మన పాపములను కడిగి మనల్ని పవిత్రపరుస్తాడు అంటున్నాడు. మనం పవిత్రులుగా ఉన్నప్పుడే దేవుడు మన యొక్క ప్రార్థనను ఆలకిస్తాడనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు, నేను వారు విడిచిన చెడు మార్గములను విడిచినట్లయితే నేను వారి ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమిస్తాను. ఇశ్రాయేల్ ప్రజలకు ఇస్తున్నటువంటి ఆజ్ఞదే. మీరు మారు మనసు పొందుతున్నారు, కరెక్టే. అయితే మారు మనసు పొందడానికి మీరు ఏం చేయాలి? నంబర్ 1, మాటలు సిద్ధపరచుకోవాలి. మాటలు సిద్ధపరచుకోవాలంటే మీ యొక్క పాపములను ఒప్పుకోవాలి. రెండవదిగా అంటున్నాడు చూడండి, మీ హృదయములను నాకు అర్పించాలి. ఎడ్లకు బదులుగా నీ పెదవులను అర్పించు. ఎడ్లకు బదులుగా ఇంకా బలులు కాదు, కానీ ఇప్పుడు ఏమిటంటే మా యొక్క హృదయములను మేము అర్పిస్తున్నాం. అనగా దేవునికి స్తుతియార్పణ చేయమని ఇశ్రాయేలు జనాంగానికి హోషియా బుద్ధి చెప్తున్నాడు. మొదటి 3 వచనాలు మనం ముగించేటువంటి ముందు వాటి యొక్క సారాంశాన్ని మనం గ్రహించినట్లయితే 3 గొప్ప సత్యాలు ఈ 3 వచనాల్లోనూ ఇమిడి ఉన్నట్లుగా మనం చూడగలం. మొట్టమొదటిగా పాపములను పరిహరించుట, రిపెంటెన్స్, మారు మనసు కనబడుతుంది. రెండవదిగా ఒప్పుకోలు, కన్ఫెషన్ కనబడుతుంది. మూడవదిగా ఎడ్లకు బదులుగా పెదవులు, అనగా కమిట్మెంట్ దేవునికి ఇవ్వాలి, నిశ్చయత లేక నిశ్చయించుకునుట. ఈ 3 సంగతులను దేవుడు చాలా సీరియస్గా పరిగణిస్తాడు, చాలా ఖచ్చితంగా చూస్తాడు. ఇశ్రాయేలు ప్రజల దగ్గర నుండి ఆయన చూస్తున్నటువంటిది ఇదే. నీ యొద్ద నుండి నా యొద్ద నుండి కూడా ఆయన ఆశించేటువంటిది ఇదే, మారు మనస్సు. చేసినటువంటి కార్యములను బట్టి మారు మనస్సు. రెండవది ఒప్పుకోలు. దేవుని యొక్క సన్నిధానంలో నేను పాపము చేసి ఉన్నాను. దావీదు అంటున్నాడు, నీకు మాత్రమే విరోధముగా నేను పాపము చేసి ఉన్నానని దావీదు ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకోవాలి. ఒప్పుకుని ఇంకా మార్గము నుండి సంపూర్తిగా నేను తొలగిపోతున్నాననేటువంటి నిశ్చయతతో దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి. అనేక సందర్భాల్లో దేవుని యొక్క మార్గంలో నుండి మనం తొలగిపోతూ ఉంటాం. తొలగిపోయినప్పుడు దేవుడు మరలా మనలను పునరుద్ధరించాలి అంటే దేవుని సన్నిధానంలో మనమేమో మన పాపములను ఒప్పుకొని ఆయన వైపు తిరగాల్సినటువంటి అవసరత ఉన్నది. ఈ సంగతిని మనం గుర్తించాలి ప్రియ సహోదరి సహోదరులారా. 4వ వచనంలో అంటున్నాడు చూడండి, అష్షూరీయుల చేత మేము రక్షణ నొందగోరం. 14వ అధ్యాయం చూస్తున్నాం మనం, హోషియా గ్రంథం 14వ అధ్యాయం. అష్షూరీయుల చేత మేము రక్షణ నొందగోరము, మేమెక్కను గుర్రములను ఎక్కము, మీరే మా దేవుడని మా చేతి పనితో చెప్పము, తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే కదా అంటున్నాడు. అనగా ఒక పాఠం ఇక్కడ, వ్యర్థమైనటువంటి వాటి మీద ఆధారపడొద్దని. ఈ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే కంప్లీట్ ఒబీడియన్స్, కంప్లీట్ సబ్మిషన్, సరెండర్ అనేటువంటి మాటను మనం వాడుతూ ఉంటాం. సంపూర్తిగా సమర్పించుకోవడం, పరిపూర్ణమైనటువంటి విధేయతను గురించి ఇక్కడ మాట్లాడుతుంది ఈ వచన భాగం. వీరు గ్రహించుకున్నది ఏంటంటే వారిని ఎవ్వరూ రక్షించలేరు,
వారిని రక్షించాలన్నా, వారిని హెచ్చించాలన్నా, వారిని తగ్గించాలన్నా దేవుడు మాత్రమే చేయగలడు అనేటువంటి సంగతిని వారు గుర్తెరగాలి. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో మనం చూస్తాం, నిలువబెట్టుటకును పడద్రోయుటను యెహోవా వశమే కదా అంటున్నాడు. వారిని రక్షించాలన్నా, హెచ్చించాలన్నా దేవుడు మాత్రమే చేయగలడు. అయితే వారు తమ సొంత బలం మీద ఆధారపడ్డారు. కొన్ని సందర్భాల్లో వారు సహాయం కొరకు అశూరీయుల వైపు చూశారు. అయితే మనము ఈ యొక్క చరిత్రను, ఇశ్రాయేలు యొక్క చరిత్రను మనం చదివినప్పుడు అశూరీయుల వల్లనే ఇశ్రాయేలు పతనం అయిపోయింది. అశూరీయులు వారి యొక్క బలమును అంతటిని లాగేసుకున్నారు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు చూడండి, హోషియా ప్రవచిస్తున్నాడు. దేవుడు హోషియా ద్వారా వారికి తెలియజేస్తున్నటువంటి సంగతి ఏమిటంటే, వారు గ్రహించాల్సినటువంటి విషయం ఏమిటి? గుర్రములను మేము ఇక ఎక్కము అనగా దాని ఉద్దేశం ఏమిటంటే, వారి యొక్క సైన్య బలము మీద మేము ఆధారపడం. సైన్య బలము అక్కర్లేకుండానే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప విజయాలను సమకూర్చినటువంటి సందర్భాలను వారు మర్చిపోయారు. ఎలాంటి యుద్ధము చేయకుండానే ఐగుప్తు బానిసత్వంలో నుండి 10 తెగుళ్లను రప్పించి వారిని బయటికి నడిపించాడు. ఎలాంటి యుద్ధము చేయకుండానే యెరికో పట్టణాన్ని వారికి స్వాధీనపరిచాడు. అనేకమైన అమాలేకీయుల మీద యుద్ధం జరుగుతున్నప్పుడు ఎలాంటిది చేయకుండానే, ఎలాంటి ఒక్క సైనికుడు కూడా నష్టపోకుండానే వారికి జయాన్ని ఇచ్చాడు. అనేక సందర్భాలలో ఇశ్రాయేలు ప్రజలకు సైన్య బలము అవసరం లేకుండా దేవుడు జయమునిచ్చినప్పటికీ కూడా ఆ సంగతిని వారు మర్చిపోయారు. ఇదే నాన్న మనము కూడా జ్ఞాపకం చేయబడుతున్నాం. మన యొక్క వ్యక్తిగత జ్ఞానము, బలము, వీటిని బట్టి మనము కార్యములను చక్కబెట్టాలనేటువంటి ఆలోచన కలుగుంటాం. దేవుని మీద ఆధారపడం, దేవుని బలము మీద ఆధారపడం. మన జీవితంలో జరిగినటువంటి ప్రతి సందర్భము దేవుడు జరిగించినటువంటిదే అనేటువంటి సంగతిని మనం మర్చిపోతూ ఉంటాం. మర్చిపోయి ఇదంతా నా బలం వల్ల, నా జ్ఞానం వల్ల, నా కష్టం వల్ల కలిగిందని అనుకుంటూ ఉంటాం. మనం జ్ఞాపకం చేయబడుతున్నాం ప్రియ సహోదరి సహోదరులారా. గుర్రములను మేము ఇక ఎక్కము అని ఇక్కడ ఇశ్రాయేలు చెప్పవలసినటువంటి మాటలను బట్టి నాకు జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట ఏమిటంటే, మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట ఏమిటంటే, దేవుని మీద మనము ఆధారపడాలి. అయితే ఇతర వాటి మీద ఆధారపడడం అది దేవునికి విరుద్ధమైనది అనేటువంటి సంగతిని మనం గ్రహించాలి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చూసినట్లయితే, యెహోవా తమ మార్గములను ఏర్పరచుకొనుట మనుష్యుల వశములో లేదనియు, నరుల వశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుదును. దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నేరుగా సెలవిస్తున్నటువంటి సంగతి ఏమిటంటే, మనుష్యుడు తన జ్ఞానమును బట్టి ఏమీ చేయలేడు. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 1 ఎదుట సరైనదిగా కనబడి మార్గము కలదు కానీ తుదకు అది ఎక్కడ తీసుకెళ్తుంది అంటున్నాడంటే, మరణంలోనికి, నాశనంలోనికి తీసుకుని వెళ్తుంది. కనుక నీవు దేవుని మీద ఆధారపడవలసినటువంటి వాడివే. ఎందుకంటే సమస్తమును చేయగలిగినటువంటి వాడు ఆయనే. ఆయన మీద ఎప్పుడైతే మనం ఆధారపడతాం, ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 20-21వ వచనంలో అంటున్నాడు, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున తన శక్తిని మనలో ఉంచాడు. మనం అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా ఆయన చేయగలడు అనేటువంటి సంగతిని. కాబట్టి దేవుని మీద ఆధారపడాలి, వారు చేయాల్సినటువంటి పని. తర్వాత అంటున్నాడు, మా చేతి పైన ఆయన విగ్రహములను మేము పూజించము. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, దేవుని కంటే మొదటి స్థానం దేనికి ఇచ్చినప్పటికీ అది విగ్రహమే. తర్వాత అంటున్నాడు, తండ్రి లేని వారిపై వాత్సల్యము చూపువాడువు నీవే కదా, అనగా వారి పక్షమున పోరాడేటువంటి వాడువు నీవే కదా. తండ్రి లేని వారి పట్ల దేవుడు వారికి తండ్రిగా నిలవబడతాడనేటువంటి సంగతిని మనం గ్రహించాలి. దేవుడు వారి పక్షము నుండి
వారిని నడిపిస్తాడు అనేటువంటి సంగతిని మనం గ్రహించాలి. 9వ వచనం దగ్గరికి వద్దాం. ఈ గ్రంథం అంతటికీ కూడా ఒక చక్కటి ముగింపు మనకి ఇక్కడ 14వ అధ్యాయము 9వ వచనం. జ్ఞానము గలవారు వివేచింతురు, బుద్ధి కుశలత గలవారు గ్రహింతురు. యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు అందులో నడుచుదురు. గోమెరు చివరికి అందవిహీనంగా మారిపోయింది. ఎంత అందవిహీనంగా మారిపోయిందంటే గోమెరును సంత వీధిలో పెట్టి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్తగా గమనించండి. హోషియాను మొట్టమొదటిగా దేవుడు వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీని వివాహం చేసుకోమన్నాడు. అదే కష్టమైనటువంటిదంటే ఆమె అతనితో పిల్లలను కన్న తర్వాత మరలా తిరిగి వ్యభిచారం చేయడానికి వెళ్ళిపోయింది. జారత్వంతో సంతానమును కన్నది అనేటువంటి మాటని ఇక్కడ 2వ వచనంలో మనం చదువుతాం. 2వ అధ్యాయంలో దాని పిల్లలు జార సంతతి అయి ఉన్నారంటున్నాడు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే గోమెరు ఒక భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయింది. అయినప్పటికీ కూడా దేవుడు హోషియాతో ఏమంటున్నాడంటే, నీవు వెళ్ళి ఆమెను మరలా నీవు చేర్చుకో. చాలా కష్టమైన పనే, చాలా కష్టతరమైన పని. అయితే హోషియా లోబడ్డాడు. తిరుగుబాటు చేస్తున్నటువంటి భార్యను చేర్చుకున్నాడు. ఒక గొప్ప పాఠం అదేమిటంటే, అసాధారణమైనటువంటి పరిస్థితులలో కూడా దేవుడు అసాధారణమైనటువంటి విధేయతను కోరుకుంటాడు. ఇది క్రైస్తవులైనటువంటి వారికి ఒక గొప్ప పాఠం. మన జీవితంలో అసాధారణమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవునికి మనము విధేయత కనుపరచలేము ఈ స్థితిగతుల్లో అని ఒకవేళ మనుష్యునికి ఉన్నటువంటి బుద్ధిని బట్టి మనుష్యునికి ఆ ఆలోచన కలిగినప్పటికీ కూడా, అలాంటి సమయాల్లో కూడా దేవుడు తన బిడ్డల నుండి విధేయతను ఆయన ఆశిస్తాడనేటువంటి సంగతిని మనం గ్రహించాలి. అసాధారణమైనటువంటి పరిస్థితుల్లో అసాధారణమైనటువంటి విధేయతను హోషియా కనుపరిచాడు. ఇశ్రాయేలు జనాంగము వారి మీదకు నాశనం రాబోతున్నదని తెలిసినప్పుడు, ఇంకా వారి మీద కలగబోయేటువంటి తీర్పును గురించి వారికి స్పష్టంగా తెలియజేయబడినప్పుడు, వారు విధేయత, ఎలాంటి విధేయత కనపరిచారంటే అసాధారణమైనటువంటి విధేయత కనపరిచారు. తమ పాపములను వారు ఒప్పుకున్నారు. ఇంకా మేము ఎడ్లను బలిగా అర్పించం, కానీ మమ్మును మేమే అర్పణగా మేము అర్పించుకుంటున్నాం, మా హృదయాలను అర్పించుకుంటున్నాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేస్తున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 12వ వచనంలో అంటాను, 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ యుక్తమైనటువంటిది. ఇట్టి సేవ యుక్తమైంది. ఎందుకు? నీ యొక్క జీవితాన్ని ఒక సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. ఇదే నీవు చేయవలసినటువంటి పని. నీవు దేవునికి సమర్పించుకున్నట్లయితే దేవుని యొక్క తోడు నీకు ఉంటుంది. దేవుని యొక్క ఆశీర్వాదములు నీకును, నీ సంతానమునకును, నీ పిల్లలకును అనుగ్రహించబడతాయి. అంత మాత్రమే కాదు, ఈ లోకములోనే కాదు, ఈ లోకమును విడిచి వెళ్ళిపోయినప్పుడు దేవునితో నిరంతరమును నీవు సంతోషముగా ఉండేటువంటి ఒక ధన్యకరమైనటువంటి స్థితిలో దేవుడు నిన్ను నన్ను ఉంచబోతున్నాడు. 2వ వచనంలో అంటున్నాడు చూడండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోకము జీవించినట్లుగా, ఈ లోకము నడిచేటువంటి మార్గములో మీరు నడువక, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. మీ మనస్సులను మార్చుకోనండి.
నీవే మా దేవుడని ఇంకెవరితోటి చెప్పకుండా నిజమైనటువంటి దేవుడైన జీవము గల దేవుని వైపు మీరు తిరగండి. ఆయనకు మీ జీవితాలను సంపూర్తిగా సమర్పించండి. అప్పుడు ఆయన మీకు తోడై ఉంటాడు అనేటువంటి సంగతిని హోషేయ గ్రంథములో ఇశ్రాయేలు ప్రజలకును, ఈ దినాన్న ఆ దినాన్న వారికిని, ఈ దినాన్న మనకును దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని వైపు తిరుగుట మనుష్యుడు చేయాల్సినటువంటి పని. ఒకవేళ అతడు పాపంలో జీవిస్తున్నట్లయితే, ప్రతివారు పాపం ఏదో ఒక సందర్భంలో పాపం చేస్తున్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం అన్నాడు, మనలో పాపం లేదని మనం చెప్పుకుని మనమే మోసపుచ్చుకుంటున్నామని. మనుష్యులము ఏదో ఒక సందర్భంలో మనము దేవునికి విరోధముగా పాపం చేస్తూనే ఉన్నాం. అయితే ఆ పాపములను మనము ఒప్పుకొని నిజమైనటువంటి మారు మనసు పొంది మాటలను సిద్ధపరచుకొని దేవుని వైపునకు తిరుగుటకు మనము సంపూర్తిగా దేవునికి అప్పగించుకోవాలనేటువంటి సంగతిని మనం గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అట్టి జ్ఞానము దేవుడు మనకు దయచేయాలని మనం ప్రార్థన చేయాలి. అయితే ఇంకను ఎవరైతే తమ యొక్క పాపములను ఇంకను ఒప్పుకొనక ఇంకను పాపంలోనే జీవిస్తూ ఉన్నారో, యేసుక్రీస్తు ప్రభువుని తమ యొక్క రక్షకునిగా అంగీకరింపక, దేవుని యొక్క తోడును దేవుని యొక్క సహాయమును వారు ఎరుగక, దేవునితో ఉండుట వల్ల కలిగేటువంటి ఆశీర్వాదములను గూర్చి ఈ లోకమును విడిచి వెళ్ళిన తర్వాత కూడా పొందేటువంటి గొప్ప దీవెనల గురించి ఎరుగకు ఉన్నారు. వారికి ఒక గొప్ప తరుణం ఏమిటంటే, విన్నటువంటి వాక్యం అందు విశ్వసించి మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందినట్లయితే ప్రభు చేత ఆయన సంఘములోనికి నీవు చేర్చబడినటువంటి వాడివై ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములను, శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదములను కూడా నీవు సంపాదించుకొనడానికి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఒక గొప్ప మార్గమును మీ ముందు ఉంచి ఉన్నాడు అనేటువంటి సంగతిని కూడా గ్రహించవలసిందిగా మిమ్మల్ని బ్రతిమాలుకొంచున్నాం. ఈ సమయంలో ఒకవేళ మీరు ఇంకను బాప్తిసం పొందినట్లయితే, మేము చెప్పినటువంటి ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీ హృదయంలో ఇంకను ఏమన్నా ప్రశ్నలు ఉన్నట్లయితే, వాటిని గురించి జవాబుల కొరకు తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి క్రీస్తు సంఘమును మీరు సంప్రదించినట్లయితే వారు మీ యొక్క ప్రశ్నలకు జవాబులను వారు ఇచ్చుట ద్వారా మీ యొక్క అనుమానాలను వారు నివృత్తి చేసి రక్షణ మార్గమును మీకు చూపగలుగుటకు వారు సహాయం చేస్తారనేటువంటి సంగతిని మీకు తెలియజేస్తున్నాను. ఆలస్యం చేయకండి. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇప్పటి వరకు మీరందరూ దేవుని యొక్క వాక్యమును విన్నందుకు మీ అందరికీ మా యొక్క వందనములు మేము తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, ఘనమైన శ్రేష్టమైన మీ నామమును బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా దేవ, మా నాయన, ఈ సమయంలో మీ వాక్యమును మేము ధ్యానం చేసి మా తండ్రి మీ చిత్తమును మా పట్ల మేము గుర్తెరిగినటువంటి వారమై మీ చిత్తానుసారముగా మేము నడుచుకొనగలుగుటకు మీ కృపా సహాయములను మీరు మాకు దయచేయమని వేడుకొంచున్నాం. మా దేవ, మా ప్రభ, మా నాయన, సమాజముగా మేము కూడలేకపోతున్నప్పటికీ ఇటు రీతిగా ఈ మాధ్యమము ద్వారా మా తండ్రి మేమందరమును కూడి మిమ్మను ఆరాధించగలిగేటువంటి తరుణాన్ని మీరు మాకు దయచేశారు. మీకు వందనాలు. మా దేవ, మా నాయన, ఈ దినమున మేము ధ్యానం చేసినటువంటి వాక్య భాగమును బట్టి మా పట్ల మీ యొక్క చిత్తమును మేము గుర్తెరిగినటువంటి వారమై మీ చిత్తానుసారముగా మేము నడుచుటకును, మా నాయన, మీ చిత్తమును మా జీవితంలో జరిగించబడుటకు తండ్రి నిరంతరము మీ వైపు మా హృదయములను తిప్పి మా తండ్రి మేము మీ మీద ఆధారపడి తద్వారా తండ్రి మీ యొక్క ఆశీర్వాదములను, మీ యొక్క సహాయమును, మరి విశేషముగా మీ యొక్క తోడును తండ్రి మా నాయన మేము సంపాదించుకొని అటు రీతిగా భూమి మీద జీవించిన కాలంలో మేము మీకు అంగీకార యోగ్యముగా జీవించగలిగేటువంటి తరుణమును మీరు మాకు దయచేయమని వేడుకొంచున్నాం. మా తండ్రి, ప్రకటించబడినటువంటి వాక్యము నిష్ప్రయోజనము కాకుండా మా తండ్రి మా జీవితములను మీ యొక్క వాక్యానుసారముగా మేము సరిదిద్దుకొని రీతిగా తండ్రి తగినటువంటి జ్ఞానమును మీరు మాకు దయచేయండి.
ఘనమైన మా దేవ, మా స్థానిక సంఘమును మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా తండ్రి, మా ప్రభువా, ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి వారిని మీరు దీవించమని వేడుకుంటున్నాం. మా దేవ, ఈ సమయంలో తండ్రి నా నాయన ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నటువంటి ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్నటువంటి అవసరతలు మీ దృష్టికి మరుగా లేవు కనుక, మీ చిత్తమైనట్లయితే, మీ దృష్టికి అంగీకారమైనట్లయితే వారి యొక్క అవసరతలను మీరు తీర్చి, మా తండ్రి వారి యొక్క ప్రాణములను, వారి యొక్క హృదయములను మీరు తెప్పరిల్ల చేయమని వేడుకొంచున్నాం. ఘనమైన మా తండ్రి, అలాగనే తండ్రి మా నాయన ఆయా ప్రాంతంలో ఎక్కడైతే క్రీస్తు సంఘ సత్యారాధన జరుగుచూ ఉన్నదో ఆ ప్రాంతములను, ఆ సంఘములను మీరు దీవించి ఆశీర్వదించండి. మా దేవ, మా ప్రభా, మీ దాసులు మీ యొక్క వాక్యమును ప్రకటించుచుండగా వారికి మీరు తోడై ఉండమని వేడుకొనుచున్నాం తండ్రి. ఘనమైన మా తండ్రి, మా నాయన అలాగనే మా దేశం నిమిత్తం, మా రాష్ట్రం నిమిత్తం మేము ప్రార్థన చేయించున్నాం. మా దేశమును, రాష్ట్రమును దీవించండి, ఆశీర్వదించండి. మా తండ్రి, మా దేశము పైన అలాగనే ప్రపంచము మీదను మా నాయన మరి అలుముకున్నటువంటి ఈ యొక్క కరోనా వైరస్ నిమిత్తమై మీ సన్నిధానంలో విజ్ఞాపన చేయించున్నాం. సమస్తమును మీ యొక్క ఆధీనంలో ఉన్నదని ఎరిగి తండ్రి, మరి ఇది మా దేశము మీద నుండి, ప్రపంచం మీద నుండి ఇది తొలగిపోఉన్నట్లుగా తండ్రి, మా తండ్రి మీ యొక్క శక్తిని, ఈ యొక్క కరోనా వైరస్ శక్తిని బట్టి కరోనా వైరస్ను తొలగించి మీ యొక్క ఆశీర్వాదములను తండ్రి నా నాయన మీరు మాకు దయచేయమని వేడుకొంచున్నాం. ఏది ఏమైనప్పటికీ తండ్రి, మేము తండ్రి మా నాయన నిరంతరము మీ యొక్క కృపను బట్టి, మీ యొక్క ప్రేమను బట్టి మేము జీవించుచున్నాము, చలించుచున్నాము అనేటువంటి సంగతిని మేము గుర్తెరిగి మీ కృపలో మేము నిరంతరము కొనసాగగలిగేటువంటి తరుణాన్ని మాకు దయచేయండి. మా దేవ, మా ప్రభా, మా దేశ నాయకులను బట్టి ప్రార్థన చేయించున్నాం తండ్రి. వారు మాకు చక్కటి పరిపాలన అందించగలిగినటువంటి జ్ఞానమును మీరు వారికి అనుగ్రహించండి. వారిని, వారి కుటుంబాలని దీవించండి, మీరు బలపరచమని వేడుకొనిచున్నాం తండ్రి. మా నాయన, మా తండ్రి, ఈ సమయంలో తండ్రి మా నాయన మరొక నూతన వారం మా ముందు ఉంటుండగా మా తండ్రి వారం మొదలుకొని వారాంతం వరకు మీ యొక్క కరుణా కటాక్షములను మీరు మాకు అనుగ్రహించి మరలా తిరిగి మీ చిత్తమైనట్లయితే మరి యొక్క పరిశుద్ధ దినమున మేము ఇటు రీతిగా కూడుకొనగలిగేటువంటి తరుణమును మీరు మాకు దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. మీ అందరికీ మరొకసారి మా యొక్క వందనాలు మేము తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మును దీవించును గాక. బేతేల్ స్వరం, బేతేల్ స్వరం, బేతేల్ స్వరం, బేతేల్ స్వరం. వినబడుచున్నది బేతేల్ స్వరము, అన్యజనుల రక్షణార్థమై అంత్యకాలములో వినబడుచున్నది బేతేల్ స్వరము. వినబడుచున్నది బేతేల్ స్వరము, అన్యజనుల రక్షణార్థమై అంత్యకాలములో వినబడుచున్నది బేతేల్ స్వరము. నా దీన స్థితి నుండి నన్ను లేవనెత్తావే,
విలువైన నీ సేవ నాకిచ్చినవే, అన్యజనులలో నుండి నన్ను లేవనెత్తావే. అన్యజనులకు సువార్త ప్రకటించే ధన్యత, ధన్యత నాకిచ్చావే, ధన్యత నాకిచ్చావే. వినబడుచున్నది బేతేల్ స్వరము, అన్యజనుల రక్షణార్థమై అంత్యకాలములో వినబడుచున్నది బేతేల్ స్వరము. బేతేల్ స్వరం, బేతేల్ స్వరం, బేతేల్ స్వరం, బేతేల్ స్వరం. నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము, ప్రభు నీవే ద్వారము. నన్ను ఆశీర్వదించి బీదలకు సువార్త, నన్ను ఆశీర్వదించి చిన్న పిల్లలకు సువార్త చేయుట ధన్యతనిచ్చావే, చేయుట ధన్యతనిచ్చావే. వినబడుచున్నది బేతేల్ స్వరము, అన్యజనుల రక్షణార్థమై అంత్యకాలములో వినబడుచున్నది బేతేల్ స్వరము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో టీవీ ప్రేక్షకులందరికీ మా శుభములు. బేతేల్ స్వరం అనే కార్యక్రమానికి మిమ్ములను ప్రేమతో ఆహ్వానించుచున్నాము. ఇప్పుడు వాక్యోపదేశం చేసెదరు, చూసి దైవ దీవెనలు పొందండి. ప్రభునందు ప్రియమైనటువంటి బేతేల్ స్వరం అనే టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాఉచితమైన కృప చొప్పున మరలా ఈ విధంగా మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ఆ దేవాది దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి నేను ఎంతగానో దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదండి. మరి మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా కొరకు కూడా పరిచర్యల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారని మేము నమ్ముతున్నాం. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు కలిసి మనము ధ్యానము చేయబోతున్నాం. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందామండి. అక్కడ చూచినట్టు నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. మరి ఇక్కడ యేసు ప్రభువారు ఈ లోకంలో సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు మరి అక్కడ జక్కీతోటి యేసు ప్రభువారు చెప్పిన ఒక మాటని ఇక్కడ మనం చదువుకున్నాం. యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అన్న విషయాన్ని యేసు ప్రభువారు అక్కడ తెలియచేస్తున్నారన్నమాట. నశించిన దానిని అంటే నశించిపోతున్న మానవాళిని వెదకి రక్షించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి రావడము జరిగిందన్నమాట. అంటే మానవాళి నశించిపోతున్నారు. అందుకనే ఆ నశించిపోతున్న మానవాళిని వెదకి రక్షించడానికే యేసు ప్రభువారు 2019 సంవత్సరాల క్రితం ఈ లోకానికి నరావతారిగా యేసు ప్రభువారు ఈ లోకానికి రావడము జరిగిందన్నమాట. దేవుని యొక్క వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, మరి ప్రతి మనుషుడు కూడా నశించిపోతున్నాడు, లేక నాశనమైపోతున్నాడు, పాడైపోతున్నాడు, చెడిపోతున్నాడు. అలాంటి చెడిపోతున్నటువంటి మానవాళిని, నశించిపోతున్న మానవాళిని అన్నమాట రక్షించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. చాలామంది యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలియక రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తుంటారు. మతాన్ని స్థాపించడానికి వచ్చారని కొంతమంది చెప్తూ ఉంటారు, మతస్థాపకుడు అని కొంతమంది అంటుంటారు. ఆయన మతాన్ని స్థాపించడానికి రాలేదు, కానీ
మనస్సులను మార్చడానికి, మనుషులను తప్పు మార్గంలోంచి చెడ్డ మార్గంలోంచి బయటికి తీసుకొచ్చి మంచి మార్గంలో నడిపించడానికి వచ్చారే కానీ మత స్థాపన కొరకు మాత్రము ఆయన రాలేదన్నమాట. తెలియక చాలామంది యేసు మతంలోకి వెళ్ళిపోయారు, యేసు మతాన్ని తీసుకున్నారు అని చాలామంది అంటూ ఉంటారన్నమాట. ఇది మతం మాత్రం కాదు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఇది ఒక మతం కాదు, మార్గం. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి ఎద్దుకు చేరలేరన్న వచన ప్రకారం ఇది ఒక మార్గమే కానీ మతమని మాత్రం ఎప్పుడు భావించవద్దు అని నేను మనవి చేస్తున్నాను. మరి ఎక్కడికి మార్గం అంటే నిత్యత్వంలోనే కనమాట, పరలోకానికి మార్గం అన్నమాట. ఇది యేసు మార్గం అన్నమాట. ఈ మార్గంలోనికి ఎవరైతే వచ్చి నడుచుకుంటారో, ఈ మార్గము గుండా ఎవరైతే ప్రయాణం చేస్తారో, ఈ మార్గము గుండా ఎవరైతే జీవిస్తారో వారందరినీ దేవుడు యేసయ్య తన రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళేవాడై ఉన్నాడు. కానీ చాలామంది తెలియక ఇది ఒక మతమని, మతస్థాపకుడని కొంతమంది యేసయ్య గురించి అంటుంటారు. ఆయన మతాన్ని స్థాపించడానికి ఎప్పుడు కూడా ఆయన భూమి మీదకి రాలేదన్న సత్యాన్ని ఈ పగలు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మరి నశించిపోతున్న మానవాళిని వెతికి రక్షించడానికి మాత్రమే యేసు ప్రభువు 2019 సంవత్సరాల క్రితం నరునిగా రక్తమాంసములు కలిగిన వాడే ఈ భూలోకమునకు వచ్చి ఉన్నారన్నమాట. మరి ఈయన వచ్చి ఎంతోమందిని ఆయన రక్షణలోనికి నడిపించారు, ఎంతోమందిని ఆయన స్వస్థపరిచారు, ఎంతోమంది పట్ల ఆయన కార్యాలు చేసి ఉన్నారు. కుంటివారు నడిపించారు, గుడ్డివారు నడిపించారు, ఓచకాలు చేతులు గల వాళ్ళని, బలహీనలను ఎంతోమందిని ఆయన నడిపించారన్నమాట, స్వస్థపరిచారు. అలాగనే ఇక్కడ ఒక వ్యక్తిని రక్షించడానికి అన్నమాట యేసు ప్రభువారు ఒక పట్టణానికి కూడా రావడం జరిగిందన్నమాట. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, ఏ వ్యక్తి నశించిపోవడం దేవునికి ఏమాత్రం కూడా ఇష్టము కాదు అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఇక్కడ ఒక వ్యక్తిని రక్షించడానికి ఆయన ఒక పట్టణానికి వచ్చారన్నమాట. ఆ వ్యక్తి ఎవరంటే పేరు జక్కయ్య అన్నమాట. ఆ వ్యక్తి ఎక్కడ నివాసం చేస్తున్నాడంటే యెరికో పట్టణంలో నివాసం చేస్తున్నాడు. ఆ వ్యక్తి చేస్తున్న ఉద్యోగం ఏంటంటే రోమా ప్రభుత్వంలో పన్నులు వసూలు చేసే ఉద్యోగాన్ని అతను చేస్తున్నాడు. మరి అలాంటి వ్యక్తిని రక్షించడానికి యేసు ప్రభువారు ఎక్కడికి వచ్చారంటే యెరికో పట్టణానికి రావడం జరిగిందన్నమాట. ఒక వ్యక్తిని రక్షించడానికి యేసు ప్రభువారు యెరికో పట్టణానికి ఎలాగైతే వచ్చారో సమస్త మానవాళిని రక్షించడానికి పరలోకం నుండి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారన్నమాట. భూమి మీదకి అన్నమాట. నిన్ను నన్ను వాళ్ళందరినీ రక్షించడానికి ఆయన భూమి మీదకి వచ్చారన్నమాట. దేవుని యొక్క వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, మరి ఆయన వచ్చి నిన్ను నన్ను వాళ్ళందరినీ కూడా రక్షించుకుని తన వారిగా ఆయన చేసుకున్నాడు. అలా ఇంకా ఎంతోమంది మానవాళి, నశించిపోతున్న మానవాళి, చెడిపోతున్న మానవాళి, పాడైపోతున్న మానవాళి ఉన్నారు. వారిని కూడా ఆయన మన మధ్య నరావధారిగా లేకపోయినా ఆత్మస్వరూపుగా ఇప్పుడు కూడా ఆయన అనేక మందిని ఆ రక్షణలోనికి యేసయ్య ఏం చేస్తున్నారంటే నడిపిస్తున్నారన్నమాట. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువారు ఇక్కడికి జక్కయ్య ఉంటుంది యెరికో పట్టణానికి యేసు ప్రభువారు రావడం జరిగిందన్నమాట. ఈ యెరికో పట్టణం మనం చూసినట్లయితే ఇది ఖర్జూరపు పంట చేత ఉన్న పట్టణం అన్నమాట. ఈ యెరికో పట్టణంలో ఖర్జూరాన్ని ఎక్కువగా పండిస్తారని మనకి చరిత్ర చెప్తుందన్నమాట. అలాగనే ఈ యెరికో పట్టణంలో ఈ ధనవంతుని పేరు కూడా ఏమైనా చదువుకున్నామంటే జక్కయ్య అని పేరు చదువుకున్నామండి. అంటే జక్కయ్య అనే పేరుకి అర్థం ఏంటంటే
పవిత్రుడు అని అర్థం అన్నమాట. పవిత్రుడు అని అర్థం. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియబిడ్డలారా, మరి అతని పేరులో పవిత్రత ఉంది, కానీ జీవితంలో మాత్రం ఏమాత్రం కూడా పవిత్రత అనేది కనిపించడం లేదన్నమాట. చాలామంది పైకి మంచిగానే కనపడతారని, బాగానే మాట్లాడతారు, బాగానే ఉంటారు, కానీ కొంతమంది జీవితంలో పరిశుద్ధత అనేది కనిపించదన్నమాట. అలా జక్కే పేరులో చూస్తే పరిశుద్ధత, పవిత్రత అని పేరు అర్థం ఉంది, కానీ జీవితంలో మాత్రం పవిత్రత అనేది కనిపించలేదు. అలాంటి పవిత్రత లేని వ్యక్తిని అన్నమాట యేసు ప్రభువారు రక్షించాలని యెరికో పట్టణానికి వచ్చారన్నమాట. మరి దాని అర్థం ఏంటంటే, అలాంటి వ్యక్తిని ఎందుకు యేసయ్య రక్షించాలనుకుంటున్నారు, అలాంటి వ్యక్తిని ఎందుకు యేసయ్య ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారంటే, అసలు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిందే ఎందుకంటే, ఆయనే చెప్పారు, నేను నీతిమంతుల కొరకు రాలేదు, పాపులనే పిలుపు వచ్చి తిని అన్నారన్నమాట. అందువల్ల ఎటువంటి పవిత్రత లేనటువంటి జక్కేని యేసు రక్షించాలనుకున్నారు, జక్కే ఇంటికి రక్షణ ఇవ్వాలనుకున్నారన్నమాట. అలాగే మన కుటుంబాల్లో కూడా ఏ యోగ్యత, అర్హత లేని మన కుటుంబాలకి, ఏ మంచితనం లేని మనకి, ఏ పరిశుద్ధత లేని మనకు కూడా అయినా తన ఉచితమైన రక్షణ అయినా ఇవ్వాలి అని ఆయన అనుకున్నారన్నమాట. కాబట్టి దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం ఇక్కడ చెప్పబడుతున్నది. మరి అలాంటి యేసయ్య ఏమాత్రం పవిత్రత లేని జక్కేని యేసయ్య రక్షించాలనుకున్నాడు కాబట్టి యెరికో పట్టణానికి వచ్చాడు. మానవాళ్ళందరినీ రక్షించాలని తండ్రి అయిన దేవుడు ఉద్దేశం, సంకల్పం కలిగి ఉన్నాడు కాబట్టి తన ఒక్కగానొక్క కుమారుడు యేసుని లోకానికి మనలందరినీ రక్షించడానికి ఆయన పంపించారన్నమాట. ఇప్పుడు చూడండి, జక్కే యెరికో పట్టణంలో ఉన్నాడు. ఈ జక్కే యెరికో పట్టణంలో పన్ను వసూలు చేసుకుంటున్నాడు. ఎంతోమంది పన్నులు కట్టడానికి బహుశా జక్కీ దగ్గరికి వస్తున్నారండి. ఆ వచ్చిన వారందరూ కూడా ఎక్కువగా ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారంటే, యేసు ప్రభు గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఆయన చేసిన అద్భుతాల గురించి, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాల గురించి, ఆయన చేసిన స్వస్థతల గురించి ఎక్కువగా ఆయన గురించే వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ, పన్ను కట్టడానికి వచ్చిన వాళ్ళందరూ ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ మాటలన్నీ కూడా పన్నులు కట్టుకుంటూనే జక్కే వింటున్నాడనమాట అండి. ఎవరు యేసు ప్రభు వారు ఇంతగా యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటున్నారు అని ఒక ఉత్కంఠత అతనిలో ఏర్పడిందన్నమాట. చూడండి, ఏదైనా ఒక విషయం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటే దాని గురించి మనకి తెలుసుకోవాలని ఒక ఆలోచన పుడుతుందన్నమాట. ఒకే విషయం గురించి ఎక్కువగా మాట్లాడుతుంటే, ఏంటి ఇంతగా మాట్లాడుతున్నారు, ఆ వ్యక్తి గురించి లేకపోతే ఆమె గురించి లేకపోతే వాళ్ళ గురించి అంత ఎక్కువగా మాట్లాడుతున్నారటి అని వాళ్ళ గురించి తెలుసుకోవాలని ఒక ఉత్కంఠత మనకి ఏర్పడుతుందన్నమాట. అలాగే జక్కే కూడా యేసే గురించి వాళ్ళు చెప్పుకుంటున్న మాటలు వింటున్నప్పుడు అన్నమాట అండి, యేసు గురించి ఉత్కంఠత పెరిగి, ఏంటి ఇంతగా యేసే గురించి చెప్పుకుంటున్నారు అనుకుని యేసయ్యని చూడాలి అని ఒక ఆలోచన అతనికి మనస్సులో పుట్టిందన్నమాట. అంటే యేసయ్య గురించి వినడం వల్ల మొదట అతనికి ఏం కలిగిందంటే ఒక విశ్వాసం, వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది అన్న వచన ప్రకారం అతనికి విశ్వాసం కలిగింది. విశ్వాసం కలిగి ఎలాగైనా సరే ఒక్కసారైనా యేసుని చూడాలి అన్న తపన, ఆలోచన అతనికి పుట్టిందన్నమాట. యేసును చూడాలని ఆలోచన అతనికి కలిగింది. ఎప్పుడు యేసే వస్తాడా, ఎప్పుడు యేసేని చూద్దామని ఆతృతతో ఎదురు చూస్తున్నాడని గమనించాలి. జక్కయ్య యేసు కొరకు ఎలాగైతే ఎదురు చూస్తున్నాడో, వస్తాడని ఆతృతతో
అలా ప్రభు రాకడ కొరకు మనము అలాగే ఆతృతతో కనిపెట్టవలసిన వారమై ఉన్నాం, ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. అలాగే జక్కయ్య ఎప్పుడు యేసయ్య వస్తాడా, ఎప్పుడు యేసయ్యని ఎదుర్కొందామా, ఎప్పుడు యేసయ్యని చూద్దామని ఎలాగైతున్నాడో అలాగే మనము కూడా ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి మనమందరము కూడా సిద్ధపడి ఉండాలని దేవుని యొక్క వాక్యం ఇక్కడ చెప్పబడుతుందన్నమాట. బహుశా నేను అనుకుంటున్నాను యేసయ్య వస్తే వెళ్ళి చూడాలని ప్రతిరోజు అతను సిద్ధపడి ఉండవచ్చు అన్నమాట. ఎప్పుడు వస్తాడో అప్పుడు వెళ్ళి యేసయ్యని చూద్దామని అతను సిద్ధపడి ఉండవచ్చు అన్నమాట. అలాగే ప్రభు రాకడలో మనము ఆయన ఎదుర్కొనడానికి మనలో కూడా అటువంటి సిద్ధపాటు అనేది మనకి కూడా కావలసి ఉన్నదన్నమాట. ఇప్పుడు చూడండి, యేసును చూడాలని ఆశతో ఉన్నాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరిచే దేవుడు యేసయ్యను ఆ పట్టణానికి పంపించారన్నమాట, లేకపోతే వచ్చాడు అని మనం చెప్పవచ్చు అన్నమాట. ఎవరి ఆశను తీర్చడానికంటే జక్కు యొక్క ఆశను తీర్చడానికి అన్నమాట. ఎప్పుడైతే యేసయ్య వచ్చాడని జక్కే తెలిసిందో ఆలస్యము చేయకుండా జక్క యేసును చూడడానికి ఏం చేస్తున్నట్టే పరుగు పెడుతున్నట్టుగా దేవుని వాక్యాన్ని లోకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. యేసును చూడడానికి అతను పరుగు పెడుతున్నాడు అన్నమాట. అంటే దేవుని యొక్క వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, అతను మామూలుగా నడవడం లేదండి. మామూలుగా నడిచి వెళ్లకుండా పరుగును వెళుతున్నట్టుగా దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. ఎందుకు అలాగా పరుగు పెడుతున్నాడు అంటే, ఒకవేళ నేను వెళ్ళడం ఆలస్యమైతే ఏ యేసయ్యనైతే చూడాలనుకున్నాను ఆ యేసయ్యను నా జీవితంలో నేను చూడలేనేమో అని అతను పరుగును ఏం చేస్తున్నాడు, యేసును చూడడానికి పరిగెడుతున్నాడు. మళ్ళా చెప్తున్నా, జీవితంలో మళ్ళా యేసునిక చూడలేనేమో అని చెప్పి యేసును చూడాలని అతను పరుగు పెడుతున్నాడు అన్నమాట. దేవుని యొక్క వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా అటువంటి తృష్ణ, అలాంటి కోరిక మనకి కూడా ఉండాలన్నమాట. మళ్ళా నేను యేసయ్యని చూడలేనేమో అని ఎలాగైతే పరిగెడుతున్నాడో మన జీవితంలో కూడా మనము యేసయ్య కొరకు అలాగ యేసయ్య కొరకు పరుగు పెట్టే వారంగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం ఇక్కడ చెప్పబడుతున్నది అన్నమాట. జాగ్రత్తగా గమనించండి. కొంతమంది చూస్తే ధనం సంపాదించడానికి పరుగులు పెట్టేవారు చాలామంది ఉంటారండి. ధన సంపాదన కొరకు ఆదివారం ఆరాధన కూడా మానివేసి ధన సంపాదన కొరకు పరుగులు పెట్టేవారు ఉంటారండి చాలామంది. అలాగే కొంతమంది లోకంలో ఏదో చేద్దామని పరుగులు పెట్టేవారు చాలామంది ఉంటారు. ఎన్నో విధాలుగా పరుగులు పెట్టేవారిని లోకంలో మనం చూస్తుంటాం. గెహజీ డబ్బు సంపాదించాలని పరుగు పెట్టినట్టుగానే చాలామంది ధన సంపాదన కొరకు పరుగులు పెట్టేవారిని చాలామందిని మనం చూస్తుంటాం. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, అలాగే మనము ధన సంపాదన కొరకు లేక వేటి కొరకు మనం పరుగులు పెట్టవలసిన అవసరం లేదండి. దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, మనము దేవుళ్ళో నిలవబడగలిగితే, దేవుళ్ళో ఉంటే, దేవుని కొరకు జీవించగలిగితే మనకు కావలసినవన్నీ దేవుడే సమకూర్చే దేవుడని దేవుని యొక్క వాక్యం చెప్తుందన్నమాట. అలాగనే కాకుండా దేవుని యొక్క వాక్యం వింటున్న పిల్లలు ధనం కొరకు అతడు పరుగుపెట్టి చివరికి కుష్టి వ్యాధిని తెచ్చుకున్నాడు గెహజీ అన్నమాట. కానీ మనం దేని కొరకు పరుగులు పెట్టాలంటే ఆత్మల రక్షణ కొరకు పరుగు పెట్టాలి. ఆత్మల భారము కలిగి మనం పరుగులు పెట్టాలి. ప్రభు రాకడకు కొన్ని ఆత్మలైనా రక్షణలోకి నడిపించాలి, కొన్ని ఆత్మలైనా ప్రభు సన్నిధికి నడిపించాలి, కొన్ని ఆత్మలకైనా ప్రభు గురించి చెప్పాలి. కొంతమందిని అగ్నిలోంచి రక్షించినట్టుగా కొంతమంది అగ్నిలోంచి బయటికి లాగాలి,
రక్షించాలి అనే తపన మనస్సు మనకు ఉండాలన్నమాట. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, అలాగే ఆత్మల రక్షణ కొరకు మనం పరుగులు పెట్టాలి. ఆత్మల భారము కలిగి పరుగు పెట్టాలన్నమాట. తర్వాత దేవుని యొక్క వాక్యం ఈ పగటి కాల సమయంలో చెప్పబడుతున్నది. ఆత్మల భారము కలిగి పరుగు పెట్టాలి. తర్వాత దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏంటంటే మనము దేవుని సన్నిధికి రావడానికి, దేవుని మందిరంలోకి రావడానికి, దేవుని పరిచర్య చేయడానికి పరుగులు పెట్టే వారంగా మనం ఉండాలి అని దేవుని యొక్క వాక్యం ఈ మధ్యాహ్న కాల సమయంలో చెప్పబడుతుందన్నమాట. కాబట్టి దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియబిడ్డలారా, జక్కయ్య యేసును చూడాలని పరుగు పెడుతున్నాడు. చూడండి, అతను ధనవంతుడు అని బైబిల్లో రాశాడు. ఒక ధనవంతుడు అయ్యండి, ఒక అధికారము కలిగిన వ్యక్తి అయ్యండి, రోడ్డు వెంబడి అలా పరిగెడుతుంటే ప్రజలందరూ అతను చూస్తున్నారు. ఏమిటి ఇప్పుడు వరకు మన దగ్గర పన్ను కట్టించుకున్న జక్కయ్య ఇప్పుడేంటి ఇట్లా పరిగెడుతున్నాడు పిచ్చివాళ్ళగా, ఏమైంది ఇతనికని అందరూ అనుకుంటున్నప్పటికీ కూడా ఎవరు ఏమనుకుంటున్నా సరే ఆ మాటలు ఏమీ పట్టించుకోకుండా జక్కయ్య ఏం చేస్తున్నాడు, యేసును చూడడానికి పరుగు పెడుతున్నాడండి. దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, ఎన్నో వెనకాతని కామెంట్స్ అతనికి వినబడుతున్నాయి. అతని గురించి అనుకుంటున్న మాటలు ఎన్ని కామెంట్స్ వినబడుతున్నా, ఎవరేమనుకుంటున్నా సరే అవేమీ పట్టించుకోకుండా జక్కయ్య ఏం చేస్తున్నాడు, యేసును చూడడానికి పరుగు పెడుతున్నాడండి. జాగ్రత్త గమనించాలి ఈ మాటను. ఒక వ్యక్తి యేసు ప్రభు కొరకు పరిగెడుతున్నప్పుడు, ఒక వ్యక్తి ఆత్మల కొరకు ప్రయాసపడుతున్నప్పుడు, ఒక వ్యక్తి పరిచర్యలో బహుబలముగా పరిగెడుతున్నప్పుడు వెనకావతల నుంచి ఎన్ని కామెంట్స్ వినపడినా, వెనకావతల నుంచి ఎవరు ఎన్ననుకున్నా ఏమనుకున్నా అవేమీ పట్టించుకోకుండా దేవుని కొరకే పరిగెట్టేవారు చాలామంది ఉన్నారన్నమాట. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవుని కొరకు ఒక్కోసారి నిందలు పడవలసి వస్తుంది, అవమానాలు పడవలసి వస్తుంది, హేళన పడవలసి వస్తుంది, ఎన్నో రకరకాల మాటలు అనుభవించవలసి వస్తుంది. ఎన్ని వచ్చినా సరే మనము యేసు కొరకు పరిగెట్టే వారంగా ఉండాలి. ఇప్పుడు జక్కయ్యకి వెనకాతల నుంచి ఎన్నో కామెంట్స్ వినపడుతున్నాయి. రకరకాలుగా అనుకున్న పిచ్చివాడు అనుకుంటున్నారు, ఏమైంది ఎట్లా పరిగెడుతున్నాడు అని అనుకుంటున్నారు. ఎన్ని అనుకున్నా సరే ఏమీ పట్టించుకోకుండా యేసును చూడడానికి అతను పరిగెడుతున్న అతని గురి ఏంటంటే, అతని లక్ష్యం ఏంటంటే యేసును చూడాలి. మరి మన గురి ఏంటి? మనం ఎక్కడికి పరిగెడుతున్నాం? గురి యొద్దకే పరిగెడుతున్నామా? గురి తప్పి పరిగెడుతున్నామా? మన లక్ష్యం ఏంటి? మన గురువే ఎటువైపు? దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, అతను గురి కలిగి పరిగెడుతున్నాడు. అతని లక్ష్యం ఏంటంటే, అతని దర్శనం ఏంటంటే యేసును చూడాలి. ఎలాగైనా సరే నేను యేసును చూడాలి, ఎలాగైనా సరే నేను ఆత్మను రక్షించాలి, ఎలాగైనా సరే నేను నీ పరిచర్యను చెయ్యాలి అనే ఒక గురి మనము కలిగి మనం పరిగెట్టవలసిన వారమై ఉన్నాం. ఇప్పుడు జక్కయ్య చూచినట్లయితే అలాగే పరిగెడుతున్నాడు. ఎవరు ఏమనుకుంటున్నా సరే అవేం పట్టించుకోకుండా యేసును చూడడానికి పరిగెడుతున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఆ యేసును చూడాలి అనుకున్నప్పుడు తనకి ఏది ఆటంకమో యేసును చూడడానికి ఆటంకంగా ఉన్న ప్రతీదీ విడిచిపెట్టి పరిగెడుతున్నాడు అన్నమాట. ప్రతీదీ విడిచిపెట్టి తన హోదాను ప్రక్కన పెట్టాడు, తన స్టేటస్ని ప్రక్కన పెట్టాడు, తన ఉద్యోగాన్ని ప్రక్కన పెట్టాడు. ఇవన్నీ ప్రక్కన పెట్టేసి, అవన్నీ విడిచిపెట్టేసి యేసును చూడడానికి అతను ఏం చేస్తున్నట్టే పరుగు పెడుతున్నట్టుగా దేవుని వాక్యాన్ని మనం చూడగలుగుతున్నాం. యేసును చూడడానికి అన్నమాట. అంటే యేసును చూడడానికి తనకి ఏది ఆటంకమో అది అతను విడిచిపెట్టాడనమాట. కొంతమందికి యేసును చూడాలని, ఆయన మందిరానికి రావాలని, ఆయన మాటలు వినాలని,
ఆయన ఆరాధించాలని చాలామందికి ఆశ ఉంటుంది. కానీ కొంతమందికి ఇలాగ కొన్ని ఆటంకాలు, మతమని, కులమని, ధనమని, బంధువులని, ఏమండి ఇలాంటి రకరకాల స్టేటస్ అని, పరపతి అని, హోదా అని, ఏమండి మేము వెళితే మా వాళ్ళు ఏమనుకుంటారో, మా వాళ్ళు మమ్మల్ని ఏమనుకుంటారో, మా వాళ్ళు మాతో మాట్లాడరేమో, ఇలా రకరకాల భావాలతోటి చాలామంది యేసుని వెంబడించాలని ఉన్నా, యేసును తెలుసుకోవాలన్నా, యేసుకి ప్రార్థన చేయాలనున్నా, మందిరానికి రావాలన్నా సరే ఇలాంటి ఆలోచనలతో చాలామంది ఎక్కడికి రాలేకపోతున్నారంటే, యేసు ప్రభు దగ్గరికి ఏం చేయలేకపోతున్నారంటే రాలేని పరిస్థితి అన్నమాట అండి. కులము, మతము, ఇవన్నీ ఆటంకాలు చాలామందికి అన్నమాట అండి. స్టేటస్, హోదా, ఉద్యోగం, ఏమంటే ఉద్యోగం, బంధువులు, ఇవన్నీ ఆటంకాలు చాలామందికి అన్నమాట అండి. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, మరి అక్కడ జక్కే చూస్తే ఏది ఆటంకమో అవన్నీ ప్రక్కన పెట్టి యేసును చూడ్డాక అతను ఏం చేస్తున్నంటే పరుగు పెడుతున్నాడు. అలాగే నువ్వు చేస్తున్న జాబ్ అయినా, నువ్వు చేస్తున్న సమస్తము కూడా ఆయన వల్లే కలిగినవన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. ఇప్పుడు జక్కయ్య యేసును చూడ్డానికి పరుగున వెళ్ళాడు. అప్పటికి యేసయ్య ఎరుకో పట్టణానికి వచ్చి ఉన్నాడు. ఎరుకో పట్టణానికి వచ్చాయినా అక్కడ చూసినట్లయితే ఎక్కడ ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నామంటే ఆ యొక్క ఒక చెట్టు క్రిందకు వచ్చి అతను నిలవబడినట్టుగా యేసయ్య, అంటే మేడు చెట్టు క్రిందకి యేసయ్య వచ్చి నిలవబడ్డాడన్నమాట అండి. ఏమండి అనేక చెట్లు ఆ ప్రాంతంలో ఉన్నాయి. మరి అనేక చెట్లు ఉండగా ఈ మేడు చెట్టు క్రిందకు వచ్చి యేసు ప్రభువారు ఎందుకు నిలబడాలి? అలాగనే అక్కడ చూడండి, జక్కీ కూడా వచ్చి యేసును చూద్దామని వచ్చాడు. కానీ అతని ఆకారమే అతనికి యేసును చూడ్డానికి ఆటంకముగా ఉన్నదన్నమాట. అతని ఆకారమేనమాట. కాబట్టి పగలు దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియబిడ్డలారా, అతని ఆకారమే అతనికి ఆటంకముగా ఉన్నట్టుగా ఒక్కొక్కసారి మన జీవితంలో కొన్ని యేసును చూడడానికి, యేసు యొద్దకు వెళ్ళడానికి ఇందాక చెప్పినట్టుగా ఎన్నో ఆటంకాలు మన జీవితంలో ఉంటాయన్నమాట. మరి మిగతాది వచ్చేవారు నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులకు మా పరమ తండ్రి యేసు, మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా, ఇదిగో నాయనా, నీవు ఈ లోకానికి ఎందుకు వచ్చేవు అన్న విషయాన్ని ఈరోజు మాతో మాట్లాడుతున్నావు తండ్రి. స్తోత్రాలు. నశించిపోతున్న మానవాల్ని వెతికి రక్షించడానికి 2019 సంవత్సరాల క్రితం ఈ లోకానికి నరావధారిగా వచ్చేవు తండ్రి నాయన. నరావధారిగా వచ్చి నరుల మధ్య నివాసం చేస్తూనే ఆ నరులందరినీ రక్షణలోనికి నడిపించేవు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. అలాగనే ప్రభా, ఆ ఎరుకో పట్టణంలో జక్కే కుటుంబం కూడా నశించిపోవడం మీకు ఏమాత్రం ఇష్టం లేదు నాయన. అందువల్లే ఆ కుటుంబాన్ని రక్షించడానికే ఎరుకో పట్టణానికి నువ్వు వచ్చి ఉన్నావు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. వారందరికీ నీ ఉచితమైన రక్షణ ఇచ్చి వారందరినీ నీ బిడలుగా చేసుకుని, ఎవరైతే ఇంకా పాపంలోను శాపంలో కొట్టుమిట్టాడుతున్నారో వారందరినీ వాటన్నిటిలోంచి విడిపించి నాయన నీ బిడలుగా చేసుకుని వెంబడించే భాగ్యము అందరికీ దయచేయమని యేసు నామమున అడుగుతున్నాం పరమ తండ్రి.